బయట ఎన్ని జరిగినా లోపల ఎన్ని జరిగినా నేనే పెద్దన్న, నేనే రాజు అన్న రేంజ్లో వ్యవహరిస్తున్నాడు మన డీజే టిల్లు ట్రంప్. ఏనాడు అమెరికా గెలిచింది ఈ చరిత్రలోనే లేదు. ఓవర్ పవర్ చేయడానికి యుద్ధాయుధాలు ఉన్న ఆయుధాలన్నిటినీ ఒక 5-6 రోజుల్లోనే మొత్తం డెలివరీ చేయడానికి ట్రై చేస్తారు. దాంతో వాళ్ళ మీద ప్రెషర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ భారతదేశం ఎలా ఉందంటే ఇప్పుడు గోడ మీద పులి పులి పులి. ఒక్కోసారి ఆపరేషన్ సింధూర్ లాంటి ఆపరేషన్ జరిగినప్పుడు అదే ట్రంప్ ఫోన్ వస్తే ఎత్తకూడదు ఫస్ట్. పాకిస్తాన్ వాడు నువ్వు పోస్ట్లో పడుకున్నావంటే వచ్చి తలకాయ కట్ చేసుకుని తీసుకెళ్ళిపోతాడు సార్. పాకిస్తాన్ ఈజ్ ఈక్వల్ టు టెర్రరిజం, టెర్రరిజం ఈజ్ ఈక్వల్ టు పాకిస్తాన్. చైనా వాడు పాకిస్తాన్ని కుక్కలా పెంచుకున్నాడు. మన ఇల్లు బాగుండాలంటే మనం బాగుంటే సరిపోదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి. డబ్బు వ్యాపారం వ్యాపారం రాజనీతి, ఈ రెండింటిని కలిపి రాజనీతి చేశారు. టెర్రరిజం పై పోరాటమే ఈ పోరాటం అంటే నేనైతే ఒక్క రూపాయి కూడా ఒప్పుకోను. పొలిటికల్ స్టెబిలిటీ ఉన్నంత వరకు మన దేశాన్ని ఎవడు టచ్ చేయలేడన్న క్లారిటీ వాళ్ళకు ఉంది. అమెరికా స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండైరెక్ట్లీ. ఇప్పుడు ఇండియాతో పెట్టుకోవడానికి ఎవరు రెడీగా లేరు. పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఎక్కడైనా మన దేశంలో ఎవరైనా గొడవలు పెట్టుకున్నారు. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూసివ్. ఓ దేశం బాగుండడం అంటే ఏంటి? దేశం సుభిక్షంగా ఉండడమా? మరి దేశం సురక్షితంగా ఉండడమా? సుభిక్షం, సురక్షితం రెండు పదాలు ఒకటే కాదు, రెండు చాలా డిఫరెంట్. సురక్షితంగా ఉంచేది ఒక పాత్ర అయితే సుభిక్షంగా ఉంచేది ఇంకో పాత్ర. ఆ రెండు పాత్రలు కలగలిసి ఉంటేనే దేశం పుష్కలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నేను మాట్లాడబోయేది దౌత్య సంబంధాలు, అలాగే సైనిక సంబంధాలు, ఇంకా చెప్పాలంటే సైనిక పరాక్రమాలు. ఈ రెండు దేశానికి వెన్నెముక లాంటివి. మరి ఆ వెన్నెముక స్ట్రాంగ్ ఉంటే భారత్ బాడీ మొత్తం ఇంకా స్ట్రాంగ్గా అద్భుతంగా తయారవుతుంది. ఆ వెన్నెముకకు సంబంధించిన ఇద్దరు మహోన్నతమైన వ్యక్తులు మన ముందున్నారు. ఒకరు శ్రీనివాస్ ఏలూరి గారు, పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఫర్ యుఎన్, అండ్ మరొకరు మేజర్ ఓబ్రాయ్ గారు. సో పేరులో తెలిసిపోతుంది ఆయన మేజర్. మరి వారి గురించి మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. మేజర్ గారు, ముందుగా మీతోటి ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? గుడ్. ఇండియా ఎలా ఉంది? సూపర్గా ఉంది. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. సూపర్గా ఉంది. ఒక్కొక్క అడుగు ముందు వెళ్తూనే ఉన్నాము. దేశంలో ప్రశాంతత ఉంది, బార్డర్లో కూడా ప్రశాంతత ఉంది, కాబట్టి మనం అందరూ హ్యాపీగా. శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇవాళ మా పెద్దన్నయ్య గారి బర్త్డే. ఓ వెరీ గుడ్. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 80 years అవుతుంది ఆయనకి. మనకే కదా మన ప్రపంచానికి పెద్దన్నయ్యగా నేను ఫీల్ అవుతా. సో దౌత్యపరంగా మన ఇండియాని ఎలా చూస్తున్నారు ఆయన? నేను ఒప్పుకోను సార్. ప్లీజ్. నేను ఒప్పుకోను. ఏది అన్నయ్య అన్నయ్య అన్నాడు కాబట్టి నేను ఒప్పుకోను. ఒప్పుకోరట. మరి దాన్ని ఎలా వీరు విభేదిస్తారు? పెద్దన్నయ్య అన్న అందుకే. రైట్ రైట్, ఓకే. సో మన ఇండియా ఎలా ఉంది? బయట దేశాల్లో దౌత్యపరంగా ఎలా ఉంది? డిప్లొమాటిక్ ఫ్లోరిషింగ్ ఎవర్ గ్రీన్ ఐ కెన్ సే. రియలీ బ్రహ్మాండం సార్. సార్ ఇప్పుడు ఒకటి ఈ క్వాడ్, బ్రిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, కూటములు ఉన్నాయి కదా, వీటిలో భారత్ అవలంబిస్తున్న మల్టీ అలైన్మెంట్ సిస్టమ్ ఎలా అనిపిస్తుంది మీకు అసలు? ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శవంతమైన దౌత్య విధానం అంటే మీరు చెప్పినట్టుగా మల్టీ అలైన్మెంట్ సిస్టమ్. అంటే ఒక నిమిషం వెనకపోతే మన భారతదేశ దౌత్య విధానం ఎక్కడి నుంచి మొదలైందంటే స్వతంత్రం వచ్చిన తర్వాత నాన్ అలైన్ మూవ్మెంట్ నుంచి మొదలైంది. అలీరోజు అంటాం. మొదలైంది అప్పుడు ఏంటంటే దేశం ఆర్థిక పరిస్థితి, రాజకీయ పరిస్థితులు, చాలా పరిస్థితులు కొద్దిగా భిన్నంగా ఉండేవి. నాన్ ఇంటర్ఫిరెన్స్ ఉందామని మనం అనుకున్నాం. తర్వాత చైనా వార్లో మనం కొద్దిగా సెట్ బ్యాక్ అయిన తర్వాత ఈ సిస్టమ్ అంత కరెక్ట్ కాదేమో అనుకున్నాం. కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత మనము ఒక ఆపరేషన్స్ స్ట్రాటజిక్ అటానమీ, ఓకే,
అంటే మనం నిర్ణయాలు తీసుకోవటం మనకు మనమే దేని మీద ఆధారపడకుండా ఉండాలి అని. ఇప్పుడు మీరు అన్నట్టుగా మూడో సిస్టమ్కి వచ్చాం. అందరితో మంచిగా మాట్లాడతాం, అందరి సలహాలు తీసుకుంటాం, అందరి నుంచి మన ఉపయోగాలు తీసుకుంటాం, అందరికి ఉపయోగపడతాం. కానీ ఎలాంటి ఉపయోగం అంటే అవతల వాళ్ళకి మనకి పాజిటివ్గా ఉన్న ఉపయోగానికి మనం తీసుకుంటాం అనమాట. ఇద్దరికి ఉపయోగపడాలి అలాంటి తీసుకుంటున్నాం. ఇప్పుడు కాబట్టి మీరు అన్నారు చూసారా, బ్రిక్స్ కానీ క్వాడ్స్ కానీ G7 కానీ ఇవన్నీ కూటమిలో భారతదేశం ఉండటం ఉద్దేశం ఏంటంటే అందరినీ కలుపుకోవడంతో పాటు వరల్డ్ పీస్ అండ్ సెక్యూరిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఈ రెండు విషయాలను మాత్రం ఇండియా ఎక్కడ వదిలిపెట్టకుండా చూస్తుంది. ఈవెన్ యుద్ధము కాన్ఫ్లిక్ట్ నడిచినప్పుడు, ఇరాక్ అను యుఎస్ కాన్ఫ్లిక్ట్ నడిచినప్పుడు కూడా మనమే ఫస్ట్ మెడిసిన్ పంపించాం వాళ్ళకి. ఇక్కడ మీకు ఈ కూటముల గురించి అవన్నీ కొంచెం నా దగ్గర పదునైన కొన్ని ఆయుధాలు ఉన్నాయి, మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను నేను. మేజర్ గారు మీరు చెప్పండి, ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధ మాహోల్ అనేది ప్రపంచం మొత్తం ఉంది ఎట్టి పరిస్థితుల్లో, అవునన్నా కాదన్నా అది నిజమే. ఇప్పుడు నిజంగా సైనిక పరంగా అమెరికా ప్రవర్తిస్తున్న తీరు మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? నేను అమెరికా తీరును ఏనాడు నేను సమర్థించలేదు సార్, బహుశా సమర్థించనేమో కూడా ఫ్యూచర్. ఎందుకంటే అమెరికా సార్ ఇందాక పెద్దన్నయ్య అన్నారు ట్రంప్ని, కానీ పెద్దన్నయ్య ఎంత బాధ్యతగా ఉండాలో ఆయన అంతే అబాధ్యతగా ప్రవర్తిస్తారు. అందుకే ఆయన వ్యక్తిగతంగా నేను ఆయన మీద వేలు చూపించట్లేదు సార్, కానీ అమెరికా నీతులు తీసుకుంటే మాత్రము అమెరికా ఒక ఇంటర్వెన్షనిస్ట్ స్టేట్ సార్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కంట్రీస్ లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటర్నల్ విధానాలని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు గత సంవత్సరంన్నర తీసుకోండి సార్, లాస్ట్ ఇయర్ జనవరి ట్రంప్ గారు యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా రావడం జరిగింది. ఆల్మోస్ట్ సంవత్సరంన్నర అవస్తుంది. ఇజ్రాయెల్ పాలస్టీన్ యుద్ధము, రష్యా యుక్రెయిన్ యుద్ధము, ఇప్పుడు మళ్ళీ రెండవసారి అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధము, ఇలా యుద్ధాలు ఒకదాని తర్వాత ఒకటి కొనసాగిస్తూనే ఉన్నారు. సీజనల్గా వచ్చేస్తున్నాయి, అది సీజనల్గా. అండ్ ఇప్పుడు మనం న్యూస్ చూసుకుంటే కనుక నిన్న ఒక పీస్ ఒప్పందం వచ్చింది అని అన్నారు, కానీ దాని పీస్ ఒప్పందం యొక్క వ్యాలిడిటీ నన్ను అడిగితే 7 రోజులు కూడా ఉండదు అంటారు. కరెక్ట్. ఎందుకంటే మనకు ఫోన్ రీఛార్జ్ చేసుకుంటాం కదా సార్, ఇది వారం రోజులు రీఛార్జ్ మాత్రమే సార్. అండ్ ఈ వారం రోజుల్లో మళ్ళీ ఇరాన్ మీద ఎలా అటాక్ చేయాలో ప్లానింగ్ చేసుకుంటాడు, మళ్ళీ అటాక్ జరుగుతుంది, మళ్ళీ ఇరాన్ వాడు మళ్ళీ తిరిగి కొడతాడు, ఇదే జరుగుతుంది. ఈ విషయం మీద శ్రీనివాస్ గారు ఏదో అనబోతున్నారు. ఇది పెద్దన్న గారి బర్త్డే కానుక అనుకోండి, 1 వీక్ అయితే. ఓకే సార్, నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తా. శ్రీనివాస్ గారు మీకు ఈ క్వశ్చన్, ఇందాక ఓబ్రాయ్ గారు అన్నట్టు పీస్ డీల్ కాదు ఇది, పీసెస్ ఆఫ్ డీల్ అని అనుకోవచ్చా? ఎందుకంటున్నానంటే చాలామందిలో ఒక అపోహ ఉందండి, అంటే సామాన్యుడి నుంచి ప్రతి ఒక్కళ్ళు, వీకెండ్ అయితే యుద్ధం ఆగిపోద్ది, వీక్ స్టార్ట్ అయితే మిసైళ్ళు పడతాయి. అది ఎలా సాధ్యం సార్? ఇప్పుడు 28 టైమ్స్ యుద్ధం ఆగింది, యుద్ధం కంటిన్యూ అయింది. సార్ చెప్పినట్టుగా ఈ 1 వీక్ తర్వాత మళ్ళీ తిరిగి మొదలవచ్చు. ఎందుకని సార్ అలా? అంటే ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్, అది హైడ్ అండ్ సీక్ గేమ్ అండి సార్. కరెక్ట్ చెప్పాలంటే హైడ్ అండ్ సీక్ గేమ్. 1945 తర్వాత అమెరికా యుద్ధం గెలిచిన చరిత్రే లేదు సార్. 1945 తర్వాత అది వియత్నాం క్యాంపెయిన్ కానివ్వండి, కొరియన్ క్యాంపెయిన్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ 2 సార్లు కానివ్వండి, ఇరాక్ క్యాంపెయిన్ కానివ్వండి, ఇప్పుడు నడుస్తున్న ఇరాన్ క్యాంపెయిన్ కానివ్వండి, ఏనాడు అమెరికా గెలిచింది ఈ చరిత్రలోనే లేదు సార్. ఎందుకంటే అమెరికా వార్ పాలసీలోనే చాలా పెద్ద తప్పు ఉంది సార్. వీళ్ళు ఏం చేస్తారంటే ఓవర్ పవర్ చేయడానికి యుద్ధాయుధాలు ఉన్న ఆయుధాలన్నిటినీ ఒక 5-6 రోజుల్లోనే మొత్తం డెలివర్ చేయడానికి ట్రై చేస్తారు. దాంతో వాళ్ళ మీద ప్రెషర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఏదైనా దేశం అది వారం రోజులు అమెరికాని తట్టుకుందంటే సార్, ఆ తర్వాత అమెరికా ఇంకా లెక్కెట్టుకుంటూ కూర్చుంటారు, నాకు ఇంత డబ్బు పోయింది, నాకు ఇన్ని మిజైళ్ళు పోయాయి అని చెప్పేసి. అంటే వాళ్ళ యుద్ధ నీతిలోనే చాలా పెద్ద లోపం ఉంది సార్. వాళ్ళు వార్ని ఎస్కలేట్ ఎలా చేస్తారంటే ఇంటెన్స్ ఎస్కలేషన్తో స్టార్ట్ చేస్తారు. దానివల్ల వాళ్ళ వార్ వేజింగ్ మెషినరీ ఏదైతే ఉంటుందో అది చాలా త్వరగా ధ్వంసమైపోతుంది. అందుకే వీళ్ళు వార్ని సస్టైన్ చేయలేరు. ఇరాక్ కానీ, ఇరాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ వాళ్ళు చేసింది ఒకే ఒక పని సార్, అమెరికాతో యుద్ధానికి వెళ్ళినప్పుడు వాడు కొడతాడు, వాడు కొట్టినప్పుడు మనం తలదించుకొని ఉండాలి. వాడు వారం రోజులు కొడతాడు, 8వ రోజు
నేను తిరిగి వెళ్ళిపోతాను, సీజ్ ఫైర్ అంటాడు. ఇరాన్ ఒక్కసారైనా సీజ్ ఫైర్ కోరుకుందా సార్? కోరుకోలేదు. ఓడిపోతున్న వాడే సీజ్ ఫైర్కి వస్తాడు, గెలుస్తున్నవాడు ఏనాడు సీజ్ ఫైర్కి రాడు సార్. అండ్ ఒక రిపోర్ట్ ఉంది సార్, దాన్ని కన్ఫర్మ్ చేస్తారు. ఈ పీస్ డీల్కి ఒప్పుకోవడానికి కూడా ఇరాన్ $300 బిలియన్ అమెరికా దగ్గర తీసుకుంది అని చెప్పి కూడా రిపోర్ట్లు వస్తున్నాయి. అది మాత్రం నిజమైతే అమెరికా ఈ యుద్ధం ఓడిపోయినట్టు ఒప్పుకున్నట్టే కదా సార్ లెక్క. పీస్ డీల్ కన్నా ముందు మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్, నిజంగా యుద్ధం ఆగిందా? 100% ఆగలేదు, అది ఎప్పటికీ ఆగదు కూడా సార్. ఎగ్జాక్ట్లీ అమెరికాకి యుద్ధం గెలవాలని లేదు, ఎప్పుడు లేదు సార్. యుద్ధం అనేది కాదు అక్కడ. అది ఒక బూచిని చూపించి ఆయన గారు చెప్పినట్టు ఒక వారంలోనే అంతా డిప్లాయ్ చేసి డిస్టర్బ్ చేసి ఒక భయాన్ని క్రియేట్ చేసి దాని నుంచి లాభం తీసుకోవడం వాళ్ళు సరెండర్ చేయడానికి, సరెండర్ చేయడానికి కోసం వాళ్ళు చేసే స్ట్రాటజీ. యుద్ధం గెలవాలని ఎప్పుడు వాళ్ళు అనుకోరు. సార్ అంటే శ్రీనివాస్ గారు చెప్పండి. ఒక మాట సార్, ఇప్పుడు ఇరాన్ వాడు యుద్ధంలో ఒకవైపు అమెరికాను కొట్టాడు, ఒకవైపు ఇజ్రాయెల్ని కొట్టాడు, ఒకవైపు అమెరికావి ఏవైతే ఆర్మీ బేసెస్ కువైట్లో కానీ బహ్రెయిన్లో కానీ యూఏఈలో ఉన్నా కానీ అన్నిటి మీద అటాక్ చేశాడు సార్. ఇప్పుడు దీని ఫలస్వరూపం ఏం జరుగుతుంది? ఈ యుద్ధం ఆగిపోయింది అనుకుందాం సార్ ఫర్ ది టైం బీయింగ్, ఒక 2 నిమిషాలు. ఇంక ఎప్పటికీ మళ్ళీ ఒక సంవత్సరంన్నర వరకు ఏ బాంబు పేలదు అని అనుకుందాం సార్. కానీ కువైట్, బహ్రెయిన్, యూఏఈ వాళ్ళకి భయం పెరిగిందా తగ్గిందా సార్? భయం పెరిగింది కదా. ఇరాన్ వైపు భయం పెరిగింది, సౌదీ ఆల్సో ఇంక్లూడెడ్, మర్చిపోయాను. ఇప్పుడు ఈ 4 దేశాలు ఎక్కువ యుద్ధాయుధాలు కొనుక్కుంటారా, తక్కువ యుద్ధాయుధాలు కొనుక్కుంటారా? ఎక్కువే కొనుక్కుంటారు. అది ఎవరు అమ్ముతారు? వీడే అమ్ముతాడు. అంటే యుద్ధంలో అనవసరంగా వెళ్ళి ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి పక్కింటోడు ఇంటి మీద బాంబులు గురిపించేసుకొని వీడు వెనక్కి వచ్చేస్తాడు. ఆ పక్కింటోడు భయపడతాడు, వీడిని ఆయుధాలు కావాలని అడుగుతాడు. వీడికి వ్యాపారం కొనసాగింది, వాడు గెలిచాడని వాడు హ్యాపీగా ఉన్నాడు, వీడికి డబ్బు వచ్చిందని వీడు హ్యాపీగా ఉన్నాడు. మధ్యలో మన దేశం లాంటి దేశాలు, వేరే దేశాలు ఆ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ క్లోజ్ చేసినందుకు మనం ఎంత ఇబ్బందులు పడ్డాం సార్. కరెక్ట్. 2-3 సార్లు పెట్రోల్ ధరలు పెంచాల్సి వచ్చింది, గ్యాస్ ఎంత ప్రాబ్లం అయింది, ఈ ఫుడ్ ఇండస్ట్రీ, రెస్టారెంట్ ఇండస్ట్రీ ఎంత ఇబ్బందులు పాలయ్యాయి సార్. ఎంతమంది పాపం వాళ్ళ బిజినెస్లు కోల్పోయారు సార్. అంటే ఒక్క మూర్ఖత్వం వల్ల ఏదో దేశానికి డబ్బులు కావాలని చెప్పి ప్రపంచంలో ఉన్న శాంతిని భంగం చేస్తూ యుద్ధాల్ని సృష్టించడం, దీన్ని ఇంజనీరింగ్ వార్ అంటారు సార్. ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ ఫాలోఅవుట్ సార్. న్యాచురల్ ఫాలోఅవుట్ అయితే పర్వాలేదు, కానీ దే ఆర్ ఇంజనీరింగ్ వార్స్ టు క్రియేట్ డిస్రప్షన్ ఇన్ ద గ్లోబల్ సప్లై చైన్. ఆ డిస్రప్షన్తోని లాభాలు పొందడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. శ్రీనివాస్ గారు, యాక్చువల్లీ ఎవరైనా వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేస్తాడు, యుద్ధం చేసేవాడు యుద్ధం చేస్తాడు. డొనాల్డ్ ట్రంప్ ఏంటి సార్, పద్ధతిగా వ్యాపారం పేరుతో యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు యుద్ధం చేయటం వ్యాపారం చేయటము 2 వేవేరు కాదు. వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేసినా కానీ, వ్యాపారం చేసినా యుద్ధం చేసినా కానీ ఒక ఇంట్రెస్ట్ కోసం చేస్తారు. కలిసి చేశారా వేరువేరుగా చేశారా అనేది వేరే సంగతి. అయితే ఇందాక సార్ చెప్పినట్టు చిన్న ఒక అంతర్గత విషయాన్ని నేను ఫీల్ అయ్యేది, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఏంటంటే ఈ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో, అసలు ఈ యుద్ధానికి కారణం మనం విశ్లేషించినట్లయితే నేను ఇంటర్నల్ ఫీల్ అయ్యేదంటే, టెర్రరిజానికి వ్యతిరేకంగా పర్టికులర్లీ ఒక ఇస్లామిక్ టెర్రరిజానికి వ్యతిరేకంగా ట్రంపు, ఇజ్రాయెలు కలిసి చేస్తున్న పోరాటంగా నేను ఫీల్ అవుతా అప్పుడప్పుడు. ఎందుకు ఫీల్ అవుతున్నానంటే ఈ టెర్రరిజం అనేది చాప కింద నీరులాగా ప్రపంచాన్ని మొత్తం వణికించారు. దాన్ని అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. అయితే దాంతో పాటుగా కొద్దిగా ఆర్థికపరమైన లాభాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఒక మెయిన్గా విషయం ఏంటంటే, ఇరాన్ బేస్ చేసుకొని న్యూక్లియర్ వెపన్ సంగతి పక్కన పెట్టినా కానీ వాళ్ళ దగ్గరున్న ఆర్థిక వనరులతో పాటు తీసుకొని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, హమాస్ కానీ, హిజ్బుల్లాస్ కానీ, హైతీ కానీ, రిమైనింగ్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్ మొత్తానికి పాకిపోయాయి. అది రేపు భారతదేశానికి కూడా థ్రెట్ అవుతుంది. చూసాం కదా, ఇన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో కూడాను ఇస్లామిక్ తీవ్రవాదం కారణంగా, అంటే ఇస్లామిక్ పర్టికులర్ చెప్తే ఇవాళ ఈ ఫామ్లో వచ్చిన తీవ్రవాదం, ఈ తీవ్రవాదం కారణంగా ప్రపంచాన్ని మొత్తాన్ని అతలాకుతలం చేసే పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఒక మతపరమైన యుద్ధాలు అనేది మధ్యయుగం నాటి లక్షణాలు అవి. అప్పుడు పాత రోజులు క్రూసేడ్స్ అనేవాళ్ళు,
మత యుద్ధాలు అనేవాళ్ళు నడిచిన 16th సెంచరీలో. సో ఇవన్నీ ఒక మతం కోసం చేసే యుద్ధాలు అనేది మానవాళికి చాలా తీరని ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి నేను అంత మైక్రోగా తీసుకోదలుచుకోలే ఆ యుద్ధం అనే విషయాన్ని. ఆయన ఇజ్రాయెల్ చేసినా, అది వాళ్ళు మన అమెరికా చేసినా, ఇరాన్ చేసినా యుద్ధాన్నిగా తీసుకున్నాం. కానీ యుద్ధం వెనక ఈ ఇంగితం ఉందని మాత్రం నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను నేను. సార్ మీరు ఏదో చెప్పబోతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఈజ్ ఈక్వల్ టు టెర్రరిజం, టెర్రరిజం ఈజ్ ఈక్వల్ టు పాకిస్తాన్. రైట్. సార్ అన్నట్టుగా టెర్రరిజంకి విరుద్ధంగా, టెర్రరిజంకి ఎదుర్కోవాలి అన్న ఉద్దేశంతో యుద్ధం జరిగినప్పుడు ఆ మీటింగ్లో కానీ, ఆ సమావేశాల్లో కానీ ఆసిమ్ మునీర్ గారు ఎందుకు కూర్చొని ఉన్నాడు సార్? కరెక్ట్. అంటే ఎంత డబుల్ స్టాండర్డ్ సార్. ఒకవైపు పాకిస్తాన్లో జరుగుతున్న టెర్రరిజంని అమెరికా సపోర్ట్ చేస్తుంది, అక్కడ టెర్రరిజంని నడిపిస్తున్న ఆసిమ్ మునీర్ గారిని ఆ వెదన్ మాత్రం పిలిపించి 2 సార్లు వైట్ హౌస్లో లంచ్లు డిన్నర్లు చేపించినప్పుడు మీకు టెర్రరిజం గుర్తు రాలేదు. మీకు మిడిల్ ఈస్ట్లోనే టెర్రరిజం కనిపించింది, మీకు ఇండియాలో టెర్రరిజం కనిపించలేదు. ప్రతిసారి మన దేశము, మన ప్రధాని గారు కానీ, జయశంకర్ గారు కానీ, అజిత్ దోవల్ గారు కానీ టెర్రరిజం గురించి మాట్లాడినప్పుడు అమెరికా ఏ రోజు ఇండియా మీద టెర్రరిజం జరుగుతుందని ఒప్పుకోలేదు సార్. అంటే వాళ్ళ మీదకి వస్తేనే టెర్రరిజం, మన మీదకి వస్తే టెర్రరిజం కాదా సార్? 1996లో యునైటెడ్ నేషన్స్లో ఇండియా టెర్రరిజంకి డెఫినేషన్ ఇచ్చింది సార్. ప్రపంచానికి అనుకూలంగా ఉండే ఒక డెఫినేషన్ ఇండియా ఇచ్చింది. ఆ డెఫినేషన్లీ వద్దు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి 2 దేశాలు తిరస్కరించాయి. అమెరికా ఒకటి, సౌదీ అరేబియా ఒకటి. మన భారతదేశం ఇచ్చిన డెఫినేషన్లో ఏ దేశానికి చెందిన సైనికుడు కూడా ఇంకో దేశంలో డిప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు ఒక సివిలియన్ని చంపేస్తే దట్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అండ్ ఆల్సో అన్ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం అని చెప్పేసి మనం టెర్రరిజం డెఫినేషన్లో పెట్టాం సార్. అమెరికా వాడు ద బిగ్గెస్ట్ టెర్రరిస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అవుతాడు సార్ ఆ డెఫినేషన్ ప్రకారం. అదే డెఫినేషన్లో ఏ దేశమైనా టెర్రరిజం పేరు మీద మీరు ఫండింగ్ చేస్తే, జిహాద్ పేరు మీద ఫండింగ్ చేస్తే మిమ్మల్ని కూడా టెర్రరిస్ట్ స్టేట్స్ లాగా డిక్లేర్ చేయాలి అని చెప్పి యుఎన్లో మన ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు సౌదీ అరేబియా కూడా దీన్ని తిరస్కరించేది. అంటే ప్రపంచంలో అతిపెద్ద టెర్రరిస్ట్ కంట్రీస్ ఏమైనా 2 ఉంటాయంటే అమెరికాయే సార్. తాలిబాన్కి జన్మనిచ్చిందే అమెరికా సార్. అండ్ సార్ ఇందాక అన్నారు టెర్రరిజంపై పోరాటమే ఈ పోరాటం అంటే నేనైతే ₹1 కూడా ఒప్పుకోను సార్. ఎందుకంటే మన ఏషియాలో ఉన్న టెర్రరిజంని జన్మనిచ్చిందే అమెరికా, పాకిస్తాన్, గ్రేట్ బ్రిటన్. వీరు ముగ్గురు కలిసి రష్యాని ఓడించాలి అన్న క్యాంపెయిన్లో 1979లో వీళ్ళు చేసిన ఇదొక్క చాలా పెద్ద కీలకమైన నిర్ణయం సార్. దానివల్ల ఇండియాలో టెర్రరిజం రావడానికి డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ అమెరికా సార్. మనం సాధారణంగా మన ప్రజలు కానీ మనం కానీ పాకిస్తాన్ మాత్రమే టెర్రరిస్ట్ కంట్రీలా చూస్తాము. కానీ అమెరికా ఎన్నోసార్లు మనం ప్రూఫ్లతో కూడా చూసాము. అమెరికా స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండైరెక్ట్లీ. ఆఫ్ఘనిస్తాన్లో క్యాంపెయిన్ జరిగినప్పుడు సార్ 79 to 1989 10 సంవత్సరాల క్యాంపెయిన్. తాలిబాన్ వాడికి వెపన్స్ అందించింది ఎవడు సార్? అమెరికా వాడు. డబ్బు ఇచ్చింది ఎవడు సార్? అమెరికా వాడు. కాజీ అక్కడ మౌలానాని పిలిపించి వీళ్ళందరినీ ఇండాక్ట్రినేట్ చేసింది ఎవరు? సౌదీ అరేబియా గాడు. సో వీళ్ళు కలిసి జన్మనిచ్చిందే టెర్రరిజం సార్. అంతెందుకు సార్, అంత దూరం ఎందుకు? 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటికి వెళ్ళింది సార్. బయటికి వెళ్ళినోడివి ఆయుధాలు అన్నీ తీసుకొని బయటికి వెళ్ళాలిగా. ఆయుధాలు అందుకు వదిలేసి అక్కడ నువ్వు బయటికి వెళ్ళావు అంటే ఒక దేశంలో నువ్వు 20 సంవత్సరాలు డిప్లాయ్ అయి ఉన్నావు. 20 సంవత్సరాల తర్వాత తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఆయుధాలు వదిలేసి వెళ్తున్నావు అంటే ఏంటి అర్థము? అక్కడ టెర్రరిస్ట్ మళ్ళీ ఆయుధాన్ని వాడాలి, ఆయుధం వాడి ఇంకో దేశాల మీదకి వెళ్ళాలి, ఆ వంకతో నువ్వు మళ్ళీ తిరిగి రావాలి. ఇదంతా వీళ్ళు ఆడే పన్నాగం సార్. ఇట్ ఈస్ ఎ సర్కిల్. అంటే వాళ్ళకి బిజినెస్ సర్కిల్. ప్రపంచంలో అన్నారు సార్ యుద్ధము, వ్యాపారము, రాజనీతి, ఈ రెండింటిని కలిపి రాజనీతి చేశారు. అంటాం కదా, ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides అనేది. ఒక సైడ్ వ్యాపారం, ఒక సైడ్ టెర్రరిజం. కానీ వీళ్ళు మాత్రం సార్ అమెరికా నేను డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పి మాట్లాడుతుంది కానీ డెమోక్రసీ ఇన్ అమెరికా ఎండ్స్ ఇన్ అమెరికా. అమెరికా బయట ఏ దేశం నుంచి అయినా కీలకమైన ఏమైనా రిలేషన్షిప్స్కి వెళ్ళినప్పుడు డెమోక్రటిక్ అప్రోచ్ అమెరికాకి చరిత్రలో లేదు సార్. పాస్ట్లో లేదు, ప్రజెంట్లో లేదు, ఫ్యూచర్లో కూడా లేదు సార్. అంతెందుకు సార్, యునైటెడ్ నేషన్స్కి సార్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు యునైటెడ్ నేషన్స్.
ఈరోజు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ని పక్కన పెట్టేస్తే ఏ కీలకమైన స్పెషల్ ఆర్గనైజేషన్ స్పెషల్ ఏజెన్సీలో అమెరికా ఒక రూపాయి అందించట్లేదు. ఇప్పుడు అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్లో తప్ప ఎకనామిక్ సోషల్ కౌన్సిల్లో నుంచి యునైటెడ్ నేషన్ డిపార్ట్మెంట్ ఎకనామిక్ సోషల్ అఫైర్స్ నుంచి డిఈఎస్ఏ నుంచి WHO నుంచి దాదాపుగా WHO నుంచి యూనిసెఫ్ నుంచి 60 అంతర్జాతీయ సంస్థ నుంచి బయటకు వచ్చేసింది. అంటే నాకు ఎవరు చెప్పడానికి లేదు. జనరల్గా యునైటెడ్ నేషన్స్ అంటే వరల్డ్ హైయెస్ట్ బాడీ అంట, అడ్వైజరీ బాడీ కింద తీసుకున్నప్పటికీ మీరెవరు నాకు అడ్వైజ్ చేయడానికి లేదు. యూసి నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు జీనోసైడ్స్ విషయంలో ఎక్కువ మంది మనుషులు చంపేస్తున్నారని, సామూహిక మానవ హత్యలు అని చెప్పేసి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నెతన్యాహుకు వ్యతిరేకంగా ఒక డిగ్రీ కూడా ఇచ్చింది. ఇక్కడ నాకు ఒక ప్రశ్న సార్. సరే ఇప్పుడంటే బయటకు వచ్చింది, బయటకు రాకముందు ఇవన్నీ అమెరికా కీలు బొమ్మలు అన్న ఒక విమర్శ అయితే ఉంది చాలా వరకు సంస్థలన్నీ. మరి ఇప్పుడు ఆ సంస్థలు అమెరికాకి ఎదురు తిరిగాయా లేక అమెరికానే ఇష్టం లేక బయటకు వచ్చిందా? మైట్ ఈజ్ రైట్ అండి. ఇప్పుడు ఏదైతే అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక యునైటెడ్ నేషన్స్ రిప్రజెంటేటివ్ అన్న నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఐక్యరాజ్య సమితి ఫండింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో మెయిన్ ఫండింగ్ సోర్సెస్ ఫ్రమ్ యుఎస్ఏ. ఎక్కువగా డబ్బు ఇచ్చేవాడి మాట నన్ను ఒక రకంగా ఇవ్వట్లేదు సార్. మీరు ఇప్పుడు అంటే ఇంతకు ముందు సంగతి. ఉన్న పలంగా వెళ్ళి యుఎన్ సైట్కి వెళ్ళి పెండింగ్ డ్యూస్ ఫ్రమ్ కంట్రీస్ కొడితే అందరి పైన అమెరికానే ఉంటుంది. నేను చెప్తున్నాను సార్, నా దేశము మనకి ఇంట్లో తక్కువ డబ్బులు ఉన్నా సరే అంతర్రాష్ట్రీయ స్థాయిలో యుఎన్లో మనకి బాధ్యత ఉంది కాబట్టి మనం ఏనాడు అక్కడ డ్యూ అవ్వలేదు సార్. అంత డబ్బున్న అమెరికా ఇన్ని యుద్ధాలు చేయడానికి నీ దగ్గర డబ్బు ఉంది, కానీ ఐక్యరాజ్య సమితిలో నువ్వు ఇవ్వాల్సిన షేరు ఇప్పుడుకొచ్చి మీరు చూస్తే, మీరు వెళ్ళి చూడండి సార్, నా మాట నమ్మకండి, మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమైపోతుంది. వీడు కేవలం మాటలు విధానంగానే నేను కంట్రోల్ నాది అంటాడు, ఎక్కడైతే బాధ్యత ఉంటుందో అక్కడ వెనక్కి తప్పిపోతుంది. వీటికి డబ్బే పరమావధి, ఇంకా వేరే ఉద్దేశం లేదు. లేదు సార్ ఒకసారి డబ్బు గురించి వచ్చినప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు మీరు ఆ సీక్రెట్ డీల్ గురించి కొంచెం వివరించండి. ఆ $300 బిలియన్ ఇరాన్కి ఇవ్వాల్సిన దాని గురించి ఏదో ఒక సీక్రెట్ డీల్ ఉందన్నారు కదా, ఆ విషయం చెప్పండి సార్. ఆ సీక్రెట్ డీల్ చేసినోడు చెప్పాలి. మీకు తెలుసానన్నారు కదా సార్. సార్ చెప్పారు ఆ సీక్రెట్ డీల్ ఎవరైతే చేశారో వాళ్ళే చెప్పాలి. వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి, షేర్ చేయండి. అదే నేను ఎక్కడైతే ఇప్పుడు డిస్క్లైమర్ ఏంటంటే ద ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అంతే ఇంటర్నెట్ ద్వారా సోషల్ మీడియా ద్వారా లేకపోతే అఫిషియల్ సోర్సెస్ ద్వారా వచ్చింది. బట్ నేను కూడా చూశాను, ఇందాక సార్ చూపించాను నాకు. సో ఈ డీలు ఎంతవరకు కరెక్ట్ అని అదే మేము డిస్కస్ చేస్తున్నాం అనమాట. సార్ ఒక మాట సార్ చెప్పండి. ఎందుకు ఈ డీల్ రైట్ అవ్వచ్చో చెప్తా, ఆధారాలు లేకపోయినా రైట్ ఎందుకు అవ్వచ్చో చెప్తా. సార్ ముందుగా అంతకన్నా ముందు ఒక చిన్న క్వశ్చన్, డీల్ అయితే జరిగింది కదా, అది పక్కానే కదా సార్? డబ్బు లేకుండా ట్రంప్ ఎప్పుడైనా డీల్ చేస్తాడు? చేయడు. మరి ఇంకెందుకు అడుగుతున్నారు? ఏదో తీసుకొని ఉంటాడు లేదా ఇచ్చి ఉంటాడు. ఇరాన్ ఇచ్చే పరిస్థితి లేదు కదా, లేదు ప్రసక్తి లేదు కదా, లేదు. మరి వీడే ఇవ్వాలి కదా సార్. అవును. డీల్ ఫర్ ట్రంప్ మీన్స్ మనీ కదా సార్, ఏదన్నా రావాలా లేదా పోవాలా. ఇరాన్ రూపాయి ఇచ్చే సమస్య లేదు సార్, వాడు చచ్చిపోతాడు కానీ రూపాయి ఇవ్వడు. డీల్ అయ్యింది అంటే డబ్బు అటు ఇటు అయినట్టే లెక్క. 40-45 డేస్ ముందు కూడాను పాకిస్తాన్లో 2 కీలకమైన వీళ్ళు ఏమంటారు పీస్ టాక్కి కూర్చున్నప్పుడు ఇరాన్ ఒకటే మాట అన్నది, నా వార్ డ్యామేజెస్ డబ్బులు ఇస్తానంటే చెప్పు వస్తా, లేదంటే రాను. సార్ నేను ఇరాన్ని సమర్థించట్లేదు సార్, కానీ చాలా బ్యూటిఫుల్గా మనం గమనిస్తే 21st సెంచురీలో ఒక దేశం, ఇరాన్ ఈజ్ నాట్ ఎ డెవలప్డ్ కంట్రీ, మనందరికీ తెలిసిన విషయమే. ఆయిల్ వ్యాపారం ఒక్క వ్యాపారం మాత్రం ఉంది, ఆయుధాల వ్యాపారం చిన్నగా ఉంది, క్రిటికల్ మినరల్స్ వ్యాపారం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, గ్యాస్ అవన్నీ ఉన్నాయి. ఒకవైపు ఇజ్రాయిల్, ఒకవైపు అమెరికా, ఒకవైపు మిడిల్ ఈస్ట్, అందరినీ కలిసి ఒక ఆట ఆడిచ్చట్లా. అంటే ధైర్యంగా ఉంటే ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చాడు కదా సార్. ఆ మెసేజ్ నుంచి మన భారతదేశం కూడా నేర్చుకోవడానికి చాలా రైట్ సార్. ఇంకోసారి ఆపరేషన్ సింధూర్ లాంటి ఆపరేషన్ జరిగినప్పుడు అదే ట్రంప్ ఫోన్ వస్తే ఎత్తకూడదు ఫస్ట్. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇందిరాగాంధీ ఆల్సో డెడ్. 14 రోజులు అమెరికా కానీ రష్యా నుంచి వచ్చిన కానీ ఫోన్లు కానీ టెలిగ్రామ్స్కి 14 రోజులు రిప్లై ఇవ్వాలి ఆవిడ. వారు అయిపోయిన తర్వాత మాట్లాడతానని చెప్పి. ఒక్కసారి మనం యుద్ధం చేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత అవుట్ సైడ్ ఫోన్లన్నీ కట్ చేసి పారేయాలి.
ఇప్పుడు అదే పరిస్థితిలో మనం ఉన్నామా సార్? ఒకవేళ అమెరికా నుంచి మనం విభేదం కొని తెచ్చుకునే స్థాయిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందని మీరు అనుకుంటున్నారా? ప్రభుత్వం సంగతి అలా పెడితే భారతదేశాన్ని మాట్లాడు. భారతదేశం ఇప్పుడు ఇండియాతో పెట్టుకోవడానికి ఎవరు రెడీగా లేరు. ఇప్పుడు అలీనోద్యమం ఇందాక మీకు చెప్పాను సరే, భారతదేశం మొదటి డిప్లొమసీ అలీనోద్యమంతో స్టార్ట్ అయింది. అలీనోద్యమంతో స్టార్ట్ అయినప్పుడు దాన్ని గోడ మీద పిల్లి అన్నారు. గోడ మీద పిల్లి ఎట్లైనా మాట్లాడచ్చు అన్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను, ఈ భారతదేశం ఎలా ఉందంటే ఇప్పుడు గోడ మీద పులి, ఈ పులి ఎటు దూకితే అటు విక్టరీ, రైట్? సో మరి ఈ పులితో ఎవరు పెట్టుకుంటారు? పులితో ఫోటో దిగేది అంటారు కదా మన ఎన్టీఆర్. సార్ ఒక మాట సార్, నా దేశము ఏ రోజు యుద్ధాన్ని కోరుకోలేదు సార్. ఒకటి, ఏ రోజు యుద్ధం ఓడిపోలేదు సార్. నేను సైన్యం గురించి మాట్లాడు. 1962 వార్ కూడా మనం ఓడిపోయాం అంటాం, కానీ ఇట్ వాజ్ నాట్ ఎ మిలిటరీ డిఫీట్, ఇట్ వాజ్ ఎ పొలిటికల్ డిఫీట్. రాజకీయంగా మనం ధైర్యం చూపించలేదు కాబట్టి 1962 వార్ మనం ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు రాజకీయంగా సపోర్ట్ ఇస్తూ ఇప్పుడు చైనా మీద వెళ్ళిపోమని వెళ్ళిపోతుంది సార్. ఇంకో మాట ఏంటంటే 62లో కూడాను భారతదేశ భూభాగం కొంత కోల్పోయినప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ కొన్ని ఏరియాలో మనం చాలా అచీవ్ చేసాం. యాజ్ పర్ సమ్ ఇన్ఫర్మేషన్ అక్సై చైన్ మన చేతిలోంచి వెళ్ళిపోయినప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రము కరెక్ట్గా మన చేతిలో ఉంది అంటే దానికి ఈరోజు కూడా కారణం సైనికులే కదా సార్. దేశాల గురించి కాసేపు పక్కన పెడదాం. మన ఇల్లు బాగుండాలంటే మనం బాగుంటే సరిపోదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి. పక్కోడు బాగుండదు, పక్కోడు బాగుంటే మనం బాగుండం అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ స్ట్రాటజీ అయిపోయింది. కరెక్ట్ సార్. కానీ ఇప్పుడు సరిహద్దు రూపేణా కానీ, సైనిక రూపేణా కానీ, తీవ్రవాద రూపేణా కానీ మన చుట్టూ 10 మంది అల్లరి మూకలు తప్ప సరైన ముఖం ఒక్కటి కూడా లేదని నేను అంటాను. దాని మీ కామెంట్ సార్. ఇప్పుడు ఏం జరిగిందంటే సార్, మేబీ మీ వేలు బంగ్లాదేశ్ వైపు కానీ, నేపాల్ కానీ, శ్రీలంక కానీ, మయన్మార్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ వైపు మీ వేలు ఉంది సార్. చైనా కూడా ఉంది సార్. అంటే చైనా సార్ చాలా తెలివైన దేశం సార్. నేను వస్తాను చైనా మీదకి. నేను ఎందుకు చైనా పేరు తీసుకోలేదంటే, చైనా సాధారణంగా యుద్ధం కోరుకోదు సార్. వాడికి వ్యాపారం కావాలి, వాడికి ఒక టార్గెట్ ఉంది. 2048 వరకు నేను వరల్డ్లో సూపర్ పవర్ లాగా రావాలి అన్న ఒకవాడికి ఆలోచన ఉంది. నేను ఇప్పుడు యుద్ధం చేస్తే నేను సూపర్ పవర్ మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాను అన్న క్లారిటీ ఆఫ్ థాట్ వాడికి ఉంది కాబట్టి వాడు పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగడు సార్. కానీ నువ్వు ఏం చేస్తాడు, చాలా తెలివిగా పాకిస్తాన్ లాంటి దేశాలని ప్రాక్సీలుగా వాడుకుంటాడు. అంటే మనం ఇంట్లో కుక్కను పెంచుకుంటాం కదా సార్, చైనా వాడు పాకిస్తాన్ని కుక్కలా పెంచుకున్నాడు. మరి అప్పుడప్పుడు ఈ దేశం వైపు చూస్తూ మొరగరా అని చెప్పేసి చెప్తాడు. కరిసే ధైర్యం వాడికి లేదన్న క్లారిటీ చైనాకు కూడా ఉంది సార్. కానీ మురిగే ధైర్యం క్లారిటీగా ఉంది కాబట్టి అరే అప్పుడప్పుడు మురుగుతూ ఉండు, నువ్వు నా కుక్కవని క్లారిటీ వాడికి ఉంది, నీకు లేకపోయినప్పటికీ. సో వాడు నాతో భయపడి ఉంటాడు అన్న క్లారిటీతో పాకిస్తాన్ని ఒకవైపు అమెరికా, ఇంకోవైపు చైనా మురిగే కుక్కలాగా అప్పుడప్పుడు వాడుకుంటాడు. మిగతా దేశాలు చూసుకుంటే వాళ్ళకి ఇంటర్నల్ పొలిటికల్ డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళు ఎదగలేకపోతున్నారు సార్. మన దేశము ఇప్పుడు ఇంత బాగా ఎదిగింది గత 30-40 సంవత్సరాల్లో ఎదుగుదలలో ఉంది. మన ఈ సంవత్సరం కూడా తీసుకున్న ఎకనామిక్ గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్ 7.7%. ప్రపంచంలో ఏ దేశం లేదు అక్కడ దాకా. సో మనం ఉన్నామంటే దానికి కారణము స్థిరమైన ఒక పొలిటికల్ వ్యవస్థ. దీన్ని డిస్టర్బ్ చేయడానికి కిందటి సంవత్సరం అమెరికా వాడు చాలా ప్రయత్నించాడు, వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎందుకంటే మన దేశంలో పొలిటికల్ స్టెబిలిటీ ఉన్నంత వరకు మన దేశాన్ని ఎవడు టచ్ చేయలేడన్న క్లారిటీ వాళ్ళకు ఉంది సార్. సో పొలిటికల్ ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేసి మన దేశంలో కమ్యూనల్ రైట్స్ క్రియేట్ చేసి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది ఎప్పుడు అవదండి. అది ఇండియా లాంటి పెద్ద దేశంలో దాంతోపాటు ఇండియన్ పీపుల్ ఆర్ వెరీ 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 వైస్ పీపుల్. ఎక్కడ కాక్రోచ్ వస్తాయి, కాక్రోచ్ ఎప్పుడు హిట్ కొట్టాలో కూడా పీపుల్కి తెలుసు సార్. పహల్గామ్ దాడి వెనుక ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, హిందువుకి ముస్లింకి మతభేదాలు సృష్టించి వీళ్ళు కొట్టుకొని సావాలి, ఇదే కదా సార్. మనం చూసాము పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఎక్కడైనా మన దేశంలో ఎవరైనా గొడవలు పెట్టుకున్నాడు సార్. ఎందుకంటే మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ వాళ్ళకి మనకి భేదాలు ఉండొచ్చు సార్, మనకి సాంప్రదాయ భేదాలు ఉండొచ్చు,
కానీ ఆ భేదాలని ఎప్పుడు గొడవల్లో మార్చాలి, ఎప్పుడు గొడవల్లో మార్చకూడదో అన్న అవగాహన మనకు ఉంది సార్. ఇక్కడ సార్, ఇక్కడ పొలిటికల్ ఒక సిస్టమ్, ఇండియన్ పొలిటికల్ సిస్టంలో ఒక విషయం ఏంటంటే మ్మ్. ఆల్ ఇండియన్ పొలిటీషియన్స్ ఆర్ ప్యాట్రియాట్స్. రైట్. భారతదేశంలో అందరు పొలిటికేషన్ అపార్ట్ ఫ్రమ్ ద పార్టీస్, లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నాయి, రీజనల్ పార్టీస్ ఉన్నాయి. దేశభక్తి విషయంలో మనం అందరం ఒకటే. మ్మ్. వారు రెడీ అయిందా అంటే పీపుల్లో మంచి మోటివేషన్ సార్. మన పొలిటీషియన్లు కూడా రైట్ సార్. ఎక్కడ కూడాను తర్వాత అంతర్గతంగా చెప్తారు, ఏదైనా మన పార్లమెంట్లో అయినప్పుడు చెప్తారు తప్ప వార్ టైంలో కూడా ఎవ్వరు కూడాను ప్రభుత్వానికి వ్యతిరేకించిన స్టేట్మెంట్ నా 60లో ఉన్నా ఇప్పుడు నాకు ఎప్పుడు చూడలేదు. నేను ఇప్పుడు అంత ఇందాక పర్ఫెక్ట్గా ఉంటారు ఇండియన్. సార్ నేమనంటే మళ్ళీ మా ఇద్దరు డిబేట్ అయినట్టు అవుతుందో కానీ నేను అనాలనుకుంటున్నాను సార్. పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ మనం సరిహద్దుల్లో గెలిచినప్పటికీ పార్లమెంట్లో ఓడిపోయాం సార్. ఇది నా పర్సనల్ అభిప్రాయం సార్. నా అభిప్రాయం కూడా నా అదే. దేశంలో కూర్చొని నా దేశానికి చెందిన ఒక పార్టీ కానీ ఒక నాయకుడు కానీ నా దేశం తీసుకున్న నిర్ణయాన్ని, అందులో అతి ముఖ్యంగా డిఫెన్స్ రిలేటెడ్ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు లేదు సార్. అంటే ఇప్పుడు రాజకీయ పరంగా అంశాలు పక్కన పెడతాం ఒక్క నిమిషం. చిన్న మాట, డిఫెన్స్ తీసుకునే ప్రక్రియని ప్రశ్నించేందుకు కానీ ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే స్టాండింగ్ కాదు పార్లమెంట్. సార్, అక్కడ ఒక పాయింట్ సార్, ఓబ్రాయ్ గారితో నేను ఏకీభవిస్తాను. ఏంటంటే ప్రశ్నించడం సమస్య కాదు సార్. ప్రశ్నించడం అనేది ఎప్పుడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ మన దేశ సార్వభౌమత్వాన్ని ఏలెత్తి చూపడించడం. సార్ ఇప్పుడు పాకిస్తాన్ పార్లమెంట్ సార్, పాకిస్తాన్ వాడు ఈ ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయాడు అన్న క్లారిటీ భూమి మీద అందరికీ ఉంది ఎక్సెప్ట్ పాకిస్తాన్. రైట్. పాకిస్తాన్ వాడు యుద్ధ భూమిలో యుద్ధాన్ని ఓడిపోయినా వాడు పార్లమెంట్లో వాడు గెలిచాడు. నా దురదృష్టం ఏంటంటే నేను బార్డర్లో గెలిచాను, పార్లమెంట్లో ఓడిపోయాను సార్. అదే డెమోక్రసీ అంటే. అదే డెమోక్రసీ అంటే. మీరు ఎందుకు పాకిస్తాన్తో ఇండియాని పోలుస్తారు? ఇండియాలో మ్యాండేటరీ వాళ్ళు ఓటు వేయాల్సిందే. ఓటమిని కూడా గెలుపని చూపించి ఓటు వేయకపోతే వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. కానీ భారతదేశంలో ఉన్న పొలిటికల్ సిస్టమ్ ఎలా అయితే ఉందో, నీ పొలిటికల్ పార్టీ అభిప్రాయానికి అనుగుణంగా నీ అభిప్రాయాన్ని పార్లమెంట్లో చెప్పావు. పార్లమెంట్ ఓటింగ్ రాకపోవచ్చు, దేశం ఇండియాలో సారన్నారు, దేశం గెలిచింది. కానీ పార్లమెంట్లో ఓడిపోతూనే ఉండాలి. అందుకే బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రతిపక్షం అంటే అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడే. రైట్. ఒక్క పాయింట్ సార్, ఒక్క పాయింట్. దీని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. ఎలాగూ ఇందాక సారు ఫైనాన్షియల్ దాని గురించి చెప్పారు, మనం జీడిపిలో టాప్లో ఉన్నామని. ఇది మీకు డైరెక్ట్ సూటికి ప్రశ్న. యాక్చువల్లీ జీడిపిలో మనం అక్కడున్నాం ఇక్కడున్నాం అని ఎక్కడున్నాం అని మొత్తం చెప్పుకుంటున్నాం. తీరా చూస్తే రూపాయి విలువ రోజు రోజుకి పడిపోతుంది. నిత్యావసర ధరలు కానీ ద్రవ్యోల్బణం కానీ కుంటుపడుతున్నాయి. ఒక డిప్లొమాటిక్ స్టేటస్ ఉన్న కంట్రీకి, డిప్లొమాటిక్ స్థాయిలో ఎంతో ఎత్తుకు ఎదుగుతున్న కంట్రీకి ఈ రూపాయి పడిపోతున్న దాని ఓన్ కరెన్సీ కూడా నిలబెట్టుకోలేని కంట్రీ నిజంగా ఆర్థికంగా బలంగా ఉందని మీరు నమ్ముతున్నారా? తప్పనిసరిగా. ఒక కరెన్సీ ఒకటి పడిపోవటమే కాదు, అందరు చూసేది ఏంటంటే అమెరికన్ డాలర్తో ఇండియా ఇప్పుడు ఎలా ఉంది లెక్కలు వేస్తుంటాం మనం. వారు వచ్చిన తర్వాత ఓకే, ఇది ఇండియా ప్రాబ్లమే కాదు, ఈ టెంపరీ సెట్ బ్యాక్ మాత్రమే. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఈ షార్ట్ టైంలో ఈ వారు బ్రేక్అవుట్ అయిన తర్వాత ఆయిల్ క్రైసిస్ వచ్చినాయి కదా. సో ఈ విధంగా పీస్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ ఇందాక చూసారా, కేవలము రూపాయితో మాత్రమే దేశం అభివృద్ధిని పోల్చొద్దు. ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన భారతదేశంలో జరగవు. రిలీజియన్స్ మధ్య, మనుషుల మధ్య మంచి పీస్ అండ్ ఒక అభిప్రాయం ఉంటుంది. సో ఒక రూపాయితో పోల్చకుండా మిగిలినది చూసినట్లయితే భారతదేశం చాలా క్లియర్గా ఉంటుంది. సార్, ఆ రూపాయి విషయంలో కూడాను దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్. ఎగ్జాక్ట్లీ. అది మన చేతిలో లేదు. ఎందుకంటే అమెరికన్ డాలర్ ఈజ్ ది వరల్డ్ రిజర్వ్ కరెన్సీ సార్. ఎప్పుడైనా ప్రపంచంలో ఇలా అల్లకల్లోలాలు వచ్చినప్పుడు అమెరికన్ కరెన్సీ స్ట్రాంగ్ అవుతుంది. పెట్రోల్ డాలర్ ప్రాబ్లం అది కదా. అమెరికన్ కరెన్సీ స్ట్రాంగ్ అయినప్పుడు మన కరెన్సీ వీక్ అవుతుంది సార్. ఓబ్రాయ్ గారు, జీడిపి అంటే ఒక దేశం వ్యాపార పరంగానూ ఆర్థిక పరంగానూ అత్యున్నత స్థాయిలో ఉండడం. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఓకే. కానీ వ్యాపార పరంగా నేను బాగానే ఉన్నాను, కానీ నాలో ఉన్న సామాన్యుడు, నా దేశంలో ఉన్న సామాన్యుడు బాధపడుతున్నా కానీ నేను బాగానే ఉన్నాను చెప్పుకోవడం ఒక ఇమేజ్. అంటే అక్కడికి వస్తున్నా. ఇప్పుడు
అమెరికా జీడిపిలో చాలా లో ఉండొచ్చు, మనకన్నా వెనకబడి ఉండొచ్చు, కానీ అక్కడ సామాన్యుడి స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి అనేది ఆ బేరీజ్ వేసుకొని చెప్పమంటున్నాను. సార్ చిన్న పాయింట్, అక్కడ జనాభా ఏంటి, ఇక్కడ జనాభా ఏంటి, కరెక్ట్. అక్కడ సైజ్ ఆఫ్ ది కంట్రీ ఏంటి, ఇక్కడ సైజ్ ఆఫ్ ది కంట్రీ ఏంటి. అక్కడ కొలోనియల్ మాస్టర్ 200 సంవత్సరాలు దోచుకొని తినలేదు కదా. రైట్. వాట్స్ 18th సెంచరీ నుంచి సార్ అమెరికా ఈజ్ ఎ బ్లెస్డ్ కంట్రీ. ఎలా తెలుసా, ఒకవైపు పసిఫిక్ మహాసముద్రము, ఒకవైపు అట్లాంటిక్ మహాసముద్రం. అమెరికా మీద దాడికి వెళ్ళాలి అంటే నువ్వు 2 సముద్రాలు దాటాల్సిందే. ఎవరి దగ్గర ఆ కెపాసిటీ ఉంది ఈరోజు? అందుకే అమెరికా ఏం చేస్తాడంటే వాడు భూమి మీద ఎట్లాగో యుద్ధాలు జరగవు కాబట్టి వేరే భూములకు వెళ్ళి యుద్ధాలు చేస్తారు. ఇందాక మీరు చెప్పారు చూసారా, అమెరికాతో మనకు పోలికే లేదు అసలు. సార్ చెప్పినట్టు ఎందుకంటే ఇండియా లార్జెస్ట్ కంట్రీయే కాకుండా ఇక్కడున్న సోషల్ సెక్యూరిటీ, సైకలాజికల్ సెక్యూరిటీ, మానసికమైన సెక్యూరిటీ ఎక్కడ ఉందా? అమెరికాలో కొన్ని కోట్ల మిలియన్ డాలర్ల అధిపత్యప్పటికీ అయినప్పటికీ మానసికమైన అశాంతి ఉంటుంది. సార్ అంత దాకా ఎందుకు వెళ్తున్నారు సార్? మీరు ఇప్పుడు రూపాయి గురించి మాట్లాడారు కదా. ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అమెరికాలోనే ఆయిల్ ప్రైజెస్ 38% పెంచారు సార్. అవును. అమెరికాలో మెడిసిన్ ప్రైజెస్ అసలు లెక్కలేని విధంగా పెరిగిపోయింది సార్. దీనివల్ల అమెరికాకే నష్టం వచ్చిందని చెప్పి అమెరికాలోనే కదా సార్ ఇన్ని ర్యాలీలు జరుగుతున్నాయి. ఎవరికి విరుద్ధంగా? ట్రంప్కి విరుద్ధంగానే కదా. ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు బర్త్డే గిఫ్ట్ మన పెద్దన్నయ్య ట్రంప్ గారు ఇచ్చింది సీస్ఫైర్ అగ్రిమెంట్ లాగా రేపు పెట్టారు, ఏదైతే జరిగిందో దీని వెనక ఆ దేశంలో వ్యతిరేకత చాలా ఉంది కదా సార్ చెప్పినట్టుగా. అవును. వాళ్ళ పార్టీలోనే కాకుండా డెమోక్రట్ పార్టీ నుంచి కూడా కొంతమంది రిపబ్లికన్ పార్టీలో కలిసి ఆయన తీర్మానాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఒక్క క్వశ్చన్ మీకు, ఇప్పుడు బయట ఎన్ని జరిగినా లోపల ఎన్ని జరిగినా నేనే పెద్దన్న, నేనే రాజు అన్న రేంజ్లో వ్యవహరిస్తున్నాడు మన డీజేటిల్లు ట్రంప్. ఓకే, ఇంత వ్యవహరించినా కానీ కొన్ని దేశాలకి పర్మనెంట్ స్టేటస్ అనేది ఇంకా లేదు. దాంట్లో మనం కూడా ఉన్నాం, యుఎన్ఎస్సిలో, యునైటెడ్ నేషన్స్లో. యా, దాని గురించి నేను మిమ్మల్ని సూటి ప్రశ్న వేస్తున్నాను. అసలు మనకు అది దక్కుతుందా లేదా? డెఫినెట్గా దక్కుతుంది. ఎప్పటికీ డిప్లొమాటిక్ డీల్ అది అది ఇప్పటికీ మీరు ఇందాక మొదట్లో ప్రశ్న చేశారు. ఇండియా చాలా మల్టీ ఇన్స్టిట్యూషన్స్తో కలిసి పనిచేస్తుంది. క్వాడ్స్ కానీ, బ్రిక్స్ కానీ, ఇలాంటి సంస్థలు. ఈ సంస్థలన్నింటినీ ఉపయోగించుకొని వచ్చే రోజుల్లో భారతదేశంతో పాటు మరి 2-3 దేశాలు దీంట్లోకి ఇండియా ఇంటర్నేషనల్ యుఎన్ఎస్సిలోకి, సెక్యూరిటీ కౌన్సిల్లోకి ప్రవేశించబోతున్నాయి. లాస్ట్ 2 years బ్యాక్, 1 year బ్యాక్ జరిగినప్పుడు కూడా యుఎన్ఎస్సిలో ఇండియా రావడానికి చాలా కంట్రీస్ యాక్సెప్ట్ చేసినాయి, ఎక్సెప్ట్ కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్. అంటే మీ దృష్టిలో సూటిగా ప్రశ్న సార్, మన ఆడియన్స్ చెప్పండి, మీ దృష్టిలో, మీ ఒపీనియన్లో ఎన్నేళ్ల లోపు మనకు ఆ స్టేటస్ దక్కే అవకాశం ఉందని అనుకుంటున్నారు? మేబీ ట్రంప్ తర్వాత. దట్స్ ఎ గుడ్ వన్. ఓకే, ఫైన్ సార్. ఓబ్రాయ్ గారు, అది ఎన్నటికీ రాదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు చెప్తున్నానంటే ట్రంప్ అమెరికా ఒప్పుకున్నా సరే చైనా వాడు ఉన్నాడు సార్, వాడు ఒప్పుకోడు సార్. ఎందుకంటే అది చాలా కీలకమైన పవర్ సార్. సార్ ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం నా దేశం. అంటే వరల్డ్ మోస్ట్ పాపులస్ కంట్రీనే నువ్వు సెక్యూరిటీ కౌన్సిల్లో అడ్మిషన్ ఇవ్వనంటావు. యునైటెడ్ నేషన్స్ 1945లో స్థాపించిన తర్వాత ఆల్మోస్ట్ 80 UN మిషన్స్లో ఇండియన్ సోల్జర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళ ప్రాణత్యాగాలు చేశారు. ఎన్నో ఆఫ్రికా లాంటి దేశాల్లో పీస్ మిషన్స్ని సక్సెస్ఫుల్గా డెమోక్రసీ తీసుకొచ్చి క్లోజ్ చేశారు. అయినా సరే నువ్వు నాకు ఇవ్వలేదు. నేను ఏ రోజు ఏ దేశం మీద నా సైన్యాన్ని నేను పంపించలేదు. పాకిస్తాన్ మీద కూడా 1971లో నేను పంపించలేదు. వాడు ఫస్ట్ బుల్లెట్ కాలుస్తే నేను వాడికి జవాబు ఇచ్చాను. సో 1971లో కూడా నేను పోలేదు. అండ్ ఇదే కాకుండా ఆర్థికంగా తీసుకున్నా, సామాజికంగా తీసుకున్నా, డిప్లొమాటిక్గా తీసుకున్నా, ఏ అంశంలో తీసుకున్నా సరే ఖచ్చితంగా నా దేశానికి ఆ హక్కు రావాల్సిందే. ఐ డూ అగ్రీ విత్ హిమ్. బట్ కానీ వీళ్ళు ఏంటంటే సార్, వీళ్ళకి నిజాలతో అవసరం లేదు సార్, వీళ్ళకి అబద్ధాలే కావాలి. అంటే ఇక్కడ చిన్న మాట ఏంటంటే, అకార్డింగ్ ఇంటర్నేషనల్ లా ప్రకారము సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీట్ సంపాదించడానికి పారామీటర్స్ ఎక్కడ పెట్టలేదు. అవును, ఆ పారామీటర్స్ ఉన్నట్లే సార్ చెప్పినట్టు హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవ్వదు. పర్మనెంట్ మిషన్స్ అన్ని చోట్ల మన పీస్ అండ్ సెక్యూరిటీ వరల్డ్ వైడ్గా మనం ఉంటాము, మిషన్స్లో మనం ఉంటాము. అలా పోల్చుకుంటే ఇండియా నెంబర్ 1 అవ్వాలి, సరే నెంబర్ 1 కంట్రీ అవ్వాలి.
కానీ ఏదైతే ఎక్కడైతే చెప్పలేదో పలానా వాళ్ళకే ఇవ్వాలని చెప్పలేదు కాబట్టి ఈ డ్రామా అన్నట్టు వాళ్ళ చైనా వాళ్ళు లేదా యుఎస్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు కావచ్చు. అయితే నేను ఇందాక చెప్తున్నా చూసారా, ఈ క్వాడ్స్ లాంటి సంస్థలు, బిగ్ లాంటి సంస్థలు కానీ లేకపోతే సౌత్ కోఆపరేషన్లో కానీ మనం ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఒక ప్రెజర్ గ్రూప్స్ లాగా చేరి మనం గట్టిగా, అంటే నేను యూఎన్ నుంచి రెగ్యులర్గా మేము వెళ్ళొస్తుంటాం కాబట్టి యూఎన్ నేను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2023లో యూఎన్ ఉమెన్ సిఎస్డబ్ల్యూ కమిషన్ ఆఫ్ స్టేటస్ ఉమెన్ కౌన్సిల్ నేను రిప్రజెంటేటివ్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద స్పీకర్ ఇన్ ద సమ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ ఆల్సో. నేను క్లియర్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చెప్పేది వాళ్ళని మనకు వస్తుందని ఒక ఆశ. సార్ మీకు నేను ఒక జోక్ ఆఫ్ ది సెంచరీ చెప్పండి. జోక్ ఆఫ్ ది సెంచరీ. పాకిస్తాన్ వాడు ఏమన్నాడు తెలుసా, ఇండియాకి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్షిప్ ఇస్తే నాకు ఇవ్వాలి అని. అంటే వాడు ఏ కోణంలో వాడు అర్హుడో నాకు అర్థం కావట్లేదు సార్. అంటే అసలు తలకాయ లేని, అంటే వాడిని సపోర్ట్ చేసాడు చైనా. అంటే చైనాకు కూడా తెలుసు మనోడు కామెడీ చేస్తున్నాడు అని చెప్పేసి. అయినా సరే సార్ ఇప్పుడు సెక్యూరిటీ కౌన్సిల్లో నాకు పర్మనెంట్ మెంబర్షిప్ ఇస్తే ఏం జరుగుతుంది తెలుసా సార్, ఎక్కడ యుద్ధాలు జరగకుండా చూస్తుంది సార్ దేశం. కరెక్ట్. నేను అడుగుతుంది దేనికో కాదు, ఎందుకంటే టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ బాధ్యత సార్. ఆ బాధ్యతని నా దేశం 100%గా దాన్ని అప్హోల్డ్ చేస్తుంది కాబట్టి ఈ యుద్ధ వ్యాపారాలు జరగవు కాబట్టి అప్పుడు అందుకే ఇండియాని ఎప్పటికీ రానివ్వరని నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు చైనా విషయం ఎలాగో తీసుకొచ్చారు. ఒక స్ట్రైట్ క్వశ్చన్ మీకు, ఈ ఎకనామిక్ కారిడార్ ఒకటి కడుతోంది కదా చైనా, దాంతోపాటు ఈ మధ్య బే ఆఫ్ బెంగాల్లో ఒక పోర్ట్ మీద కన్నేసిందని ఓ న్యూస్ వస్తుంది. వేరాస్ ఇట్ కెన్ మానిటర్, దాని షిప్స్ అవి మానిటర్ చేసుకోవడానికి కరెక్ట్ ప్లేస్ అని అనేసి, ఇట్ ఈస్ నియర్ మయన్మార్ ఆర్ సంథింగ్ లైక్ దట్. చైనా నిజంగా మనకు బాగా థ్రెట్ అని మీరు అనుకుంటున్నారు? 100% సార్. ఇప్పుడు థ్రెట్ సార్ సింపుల్ సార్, థ్రెట్ క్యాలిక్యులేషన్ కొన్ని పారామీటర్స్ ఉంటాయి సార్. దాన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్లో ఒక పదం వాడతాం, నేషనల్ పవర్ అంటాం. మిలిటరీగా చూసుకుంటే వాడికి మనకంటే ఎక్కువ పెద్ద ఆర్మీ వాడిది కాబట్టి అదొక డైమెన్షన్. రెండవది పొలిటికల్ లీడర్షిప్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. రెండవది చైనాలో పొలిటికల్ లీడర్షిప్ చాలా స్ట్రాంగ్, అంటే వ్యతిరేకం లేదు, డెమోక్రసీ లేదు కాబట్టి వ్యతిరేకం లేదు. అండ్ మూడవది డబ్బు బలం సార్. ఈ మూడు చైనా దగ్గర ఉన్నాయి సార్. కానీ యుద్ధము డబ్బు కానీ పొలిటికల్ విల్ పక్కన పెట్టేస్తే యుద్ధం ఎప్పుడు సార్, చైనా ఎంత తెలివైన దేశం అంటే ఇప్పటి వరకు చైనా ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయంలో ఒక లూజ్ స్టేట్మెంట్ పాస్ చేసి నేను చెప్పింది తప్పు సారీ అని చెప్పిందే లేదు చరిత్రలో. హీ ఈజ్ ఎ వెరీ గుడ్ సైలెంట్ అబ్జర్వర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ అఫైర్స్. నోరు మూసుకొని ఉంటాడు, ఏ మీడియాలో రాదు, ఏ చైనీస్ డిప్లొమాట్ మాట్లాడు, ఏ ఫారిన్ మినిస్టర్ మాట్లాడు, చైనా ఏ పబ్లిక్ స్టేట్మెంట్ కూడా జారీ చేయదు. ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ సైలెన్స్, ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ వార్ సైలెన్స్, యుక్రెయిన్ అండ్ రష్యా వార్ సైలెన్స్, ఇండియా పాకిస్తాన్ వార్ సైలెన్స్. అది సైలెన్స్. ఇట్ ఈస్ ఎ గుడ్ అబ్జర్వర్. కానీ మీరు ఒక ప్రశ్న అడిగారు, మనకి వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? మనకి చైనాకి ట్రేడ్ ఉన్నంత వరకు, ఆ ఇంటర్ డిపెండెన్స్ స్ట్రాంగ్గా ఉన్నంత వరకు యుద్ధం జరగదు సార్. ఎగ్జాక్ట్లీ. చైనా వ్యాపారం తప్ప ఇంకేం చేయదు ప్రపంచంతో. వాళ్ళ అభివృద్ధి చెందటము, వ్యాపారం చేయటం అనేది చైనాకు ఉద్దేశం సార్. చైనా ఎవరితో యుద్ధాలకు కూడా పోదు. సార్ చెప్పినట్టుగా, ఇందాక మీరు ప్రశ్నించినట్టుగా బే ఆఫ్ బెంగాల్లో కానీ చైనా సీలో కానీ కొన్ని దేశాలలో వాళ్ళు కొన్ని డిప్లాయ్మెంట్స్ పెట్టుకొని యుద్ధాన్ని చూపించి భయపెట్టి వ్యాపారం చేస్తారు. యుద్ధం అనే భయపడతారు. గన్ బోర్డ్ డిప్లొమసీ అంటే దీన్ని ఒక రకంగా అనుకోవచ్చా? అమెరికా వాడు ఆయుధాలు చూపించి యుద్ధం చేస్తాడు, వీళ్ళు అదే బూచిని ఇంకో వ్యాపార ధోరణిలో చూపించి వ్యాపారం చేస్తారు. అంతే. ఇంకొక మాట, ఇవాళ రేపు సైబర్ సెక్యూరిటీ గురించి మనం చాలా మొత్తుకుంటున్నాం. సైబర్ సెక్యూరిటీ అనేది చాలా పెద్ద క్వశ్చన్ అయిపోయింది. సైబర్ నేరాలు అనేది మన ప్రభుత్వాలు చాలా పెద్ద, ఇవాళ సైబర్ నేరానికి గురికాన మొబైల్ ఉన్న వాళ్ళు లేరంటే నమ్మటానికి వీల్లేదు. మొబైల్ ఫోన్ నుంచి సైబర్ నేరంలో ఇరుక్కున్నట్టు, లేకపోతే దాంట్లో అటెంప్ట్లో నుంచి బయటపడ్డవాడు అయి ఉంటాడు సహజంగా. సో ఈ సైబర్ నేరాలు వెనక మొత్తం ఉన్నది చైనాయే. కరెక్టే సార్. మీకు ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు సైనిక బలం గురించి కాస్త విశ్లేషించుకున్నాం. మనందరికీ తెలుసు గాల్వాన్ లోయ ఘటన. చైనా ముందుకు వచ్చిందా, మనం ముందుకు వచ్చి చేసామా అన్ని పక్కన పెట్టండి కాసేపు. కానీ ఏదేమైనా సరే అక్కడ విజయం మాత్రం మనల్ని వరించింది.
ఒక రకంగా చెప్పుకోవాలంటే. సైనిక బలం బాగా ఉంది అని అనేసి అందరూ అనుకున్నారు. కానీ నిజంగా అటువంటి పరిస్థితుల్లో అటు చైనా కానీ భారత్ కానీ అంత ఉద్రిక్త పరిస్థితుల్లో ముందుకు వచ్చి అలా తలపడడం అనేది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? సార్ ఇప్పుడు ఎప్పుడైనా సరే సార్ డిప్లొమాటిక్గా చూసినప్పుడు, అంతర్రాష్ట్రీయంగా చూసినప్పుడు ఏం జరిగింది కన్నా ఎందుకు జరిగింది అన్నది అవసరం. రైట్. మనం 2012 నుంచి 2018, 19 వరకు చూసుకుంటే ఒకదాని తర్వాత ఇండియా అమెరికా కీలకమైన అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. అది కూడా అతి ముఖ్యంగా డిఫెన్స్ సెక్టర్. ఖచ్చితంగా చైనా వాడికి కోపం వస్తుంది సార్. ఎందుకంటే నువ్వు ప్రతిసారి వాడికి దగ్గర అవుతున్నా కొద్దీ సార్ సింపుల్ దుష్మన్ కా దుష్మన్ దోస్త్. కరెక్ట్. ఎస్ సార్. ఇప్పుడు నేను వెళ్ళి అమెరికా ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనుకొని అప్పుడు సైన్ చేసామనుకోండి, చైనా వాడు కోపం రాదా? ఇప్పుడు గల్వాన్లో జరిగింది 2018, 2019 ఆ టైం ఫ్రేమ్లో. ఆ గల్వాన్ తర్వాత ఇంకేది ఎందుకు జరగలేదు? ఎందుకంటే ఇండియా అమెరికాకి కొన్ని విషయాల్లో దూరం అవుతుంది కాబట్టి చైనా ఇండియాకి ఎప్పుడు గొడవ జరగదు సార్. ఇది మీరు చాలా చాలా క్లోజ్గా గమనించాలి. అండ్ సార్ మీరు సైనికుడు బలం ఏంటి సార్? సైనికుడు బలానికి 3 స్తంభాలు సార్. ఒకటి తనకు అందిన ట్రైనింగ్, డిసిప్లిన్, ఒక బలం సార్, ఒక స్తంభం. రెండవది ఆయన చేతికి మనం అందించిన ఆయుధ బలం సార్. మూడవది దేశ బలం సార్. అంటే నీ దేశం నీ వెనకాతలుంది, నువ్వు ధైర్యంగా పోరాడు. ఈ 3 బలాంతో మన సైనికుడు పోరాడతాడు సార్. ఆ గల్వాన్ విషయంలో ఈ 3 అందేవి కాబట్టి ఖచ్చితంగా సైనికుడు పోరాడతాడు సార్. ఇది ఇప్పటిందుకు జరగట్లేదంటే ఇప్పుడు గాల్వాన్ లోయలో జరిగిన సంఘటనలు అక్కడి నుంచి ఎందుకు రావట్లేదంటే టెక్నాలజీ పరంగా మనం అభివృద్ధి చెందాం. బాగా మన జయశంకర్ గారు కూడా అదే చెప్తున్నారు. డ్రోన్స్ వచ్చిన తర్వాత మన ఎనిమీ ఎంత దూరంలో ఉన్నాడు. గల్వాన్ లోయ అంటే తెలుసు కదా మీకు, కుట్టలు కొండల ప్రాంతాల్లో. అక్కడ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అంటాం మనం. ఆ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే మళ్ళీ యుద్ధం అంటారు చూసారా, మనం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఉంటారనమాట. ముష్టిఘాతాలు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్. ఎస్ ఎగ్జాక్ట్లీ. దూకుతారు, ఎక్కుతారు, కొండలు ఎక్కుతారు, దూకుతారు, తాళ్ళు వేసుకుంటారు అని వాళ్ళు రకరకాల యుద్ధాలు చేయగలుగుతారు. ఒక రకంగా ఇవి హార్ష్ ఎన్కౌంటర్స్. సరే, హార్ష్ ఎన్కౌంటర్స్ ఇవి. 1962లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. మేబీ మీ ఆడియన్స్ కూడా చెప్తున్నాను. పాకిస్తాన్తో ఎప్పుడైనా సరే ఆయుధాలతో యుద్ధం అవుతుంది, చైనాతో ఆయుధాలతో యుద్ధం అవ్వదు సార్. గల్వాన్ కూడా చూసుకున్నా, మీరు దెప్సాంగ్ ప్లేన్స్లో జరిగిన గొడవలు చూసుకున్నా, వీళ్ళు బాక్సింగ్లు చేసుకుంటారు, కర్రలతో కొట్టుకుంటారు, కానీ ఆయుధాలు వాడరు సార్. ఎందుకంటే 1962 తర్వాత మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం ఏంటంటే మనము వెపన్స్ని వాడకుండానే ఏ కాన్ఫ్లిక్ట్నైనా సులువుగా కూర్చొని డిసైడ్ చేసుకోవాలి అని చెప్పేసి కొన్ని ఒప్పందాలు రాసుకున్నాం. అది పంచశీల సిద్ధాంతము. అందులో కూడా వన్ ఆఫ్ ది పోల్స్ 1962లో జవహర్లాల్ నెహ్రూ ప్రపోజ్ చేశాడు. 1954లో పంచశీల్ మనం జరిగింది సార్. సో ఆ మూలంలో కూడా మనము ఆయుధాలు వాడుకోము అని చెప్పి ఒక ఒప్పందం ఉంది. కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ అయినా సరే సార్ దీంతో ఏమవుతుందంటే ఆ కాన్ఫ్లిక్ట్ ఆ ప్రాంతంలోనే అయిపోతుంది, మొత్తం బార్డర్లో ఓపెన్ అవ్వదు. సో ఇది థియేటరైజ్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఫ్లేర్ అప్ అవ్వదు, డీఎస్కలేషన్ మోడ్లోనే ఉంటుంది, ఎస్కలేటరీ మోడ్లో ఉండదు యుద్ధం. అంటే చాలా మంచిది. శ్రీనివాస్ గారు, ఇలా అనుకోవచ్చా మనం, ఏ యుద్ధం అయినా సరే ఆ యుద్ధం వ్యాపారపరంగా ఆ దేశంతో ముడిపడిన సంబంధాలపై ఆధారపడి ఉంటుందా? అబ్వియస్లీ అంతే అనుకోవచ్చు కదా. ఇప్పుడు ప్రతి దేశానికి కూడా 2 ఉంటాయి. ఒకటి, నీకు డబ్బు కోసం యుద్ధం చేస్తున్నావా, అధికారం కోసం యుద్ధం చేస్తున్నావా, ఇక పాత రోజుల్లో పోతే మధ్యయుగంలో పోతే మతం కోసం యుద్ధం చేస్తున్నావా, ఎగ్జిస్టెన్స్ కోసం యుద్ధం చేస్తున్నావా, ఇవన్నీ వరుసగా వస్తున్నాయి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో. ఇప్పుడు ఆర్థిక పరంగా జరిగే మ్యాటర్సే ఎక్కువ యుద్ధాలు. ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చినా కానీ ఇక్కడికి వచ్చినా కానీ అదే యుద్ధాలు. అయితే ఇప్పుడు మొదటి నుంచి భారతదేశం మాత్రం ఎవరి మీద కూడా డబ్బు కోసం యుద్ధాలు చేయలేదు. ఎప్పటికీ మనము ఈ మధ్య మనకి ఈ క్రిటిసిజం ఎవరో మొన్న అంటున్నారు, ఒక డిఫెన్స్ పర్సన్ లైఫ్లో ఒక్కసారి యుద్ధం చేస్తారని. యుద్ధానికి సన్నిద్ధంగా ఉంటాడు. ఎప్పుడో డిఫెన్స్ పర్సన్ ఎప్పుడు మిసైల్ పడుతున్నా రెడీగా ఉంటాడు తప్ప పడినప్పుడుగా మనం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు చెప్పింది ఒక స్టేట్మెంట్. ఆర్మీలో పోస్టింగ్స్ 2 రకాలు సార్. ఒకటి ఫీల్డ్ పోస్టింగ్, ఒక పీస్ పోస్టింగ్. నేను నా అనుభవంతో చెప్తున్నాను సార్.
ఫీల్డ్ పోస్టింగ్ ఇస్ ఎనీ డే బెటర్ దాన్ పీస్ పోస్టింగ్. ఎందుకంటే పీస్ పోస్టింగ్లో ఆ వార్కి రెడీ అవ్వాలి కాబట్టి పొద్దున్న లేస్తే ట్రైనింగ్ స్టార్ట్ సార్, రాత్రి నువ్వు పడుకునేదాకా ట్రైనింగ్. ఆ ఫీల్డ్లో ఏంటంటే నువ్వు ఆపరేషన్స్ చేస్తూ ఉంటావు కాబట్టి అంత తెలియదు, కానీ పీస్లో మాత్రం దట్స్ వై ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రిపేర్ ఫర్ వార్ దాన్ బీయింగ్ ఇన్ ద వార్ అంటారు. సార్ ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిన దాని మీద ఒక చిన్న పాయింట్, అంటే నేను ఇంతకుముందు శ్రీనివాస్ గారితో ఇదే డిస్కస్ చేసాం. ఒక జీవితంలో సైనికుడు నిజమైన యుద్ధంలో పాల్గొన్నది ఎప్పుడు ఉండదు, తోటా పేల్చడం అని చెప్పేసి ఒక పెద్ద మీమ్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్లో భారతదేశం ఎప్పుడు యుద్ధానికి వెళ్ళలేదు, ఆ తోటా పేల్చింది లేదని. దీని మీద మీకు ఒక సైనికుడిగా ఆయన కామెంట్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా మూర్ఖమైన స్టేట్మెంట్. రైట్ సార్. మీకు 10 కోట్లు ఇస్తాను సార్, వెళ్తారా బార్డర్కి, కూర్చుంటారా ఒక రాత్రి, దమ్ముంటే మీరు ప్యాంట్ తడవకుండా తిరిగి రాలేరు సార్. అంటే 24 అవర్స్ ఎక్కడి నుంచి బుల్లెట్ వస్తుందో తెలియదు సార్. అంటే నువ్వు పేల్స్తేనే నువ్వు సైనికుడు కాదు. మన చీకట్లో ఒక రూమ్ నుంచి రెండో రూమ్కి వెళ్ళాం, అందులో బటాలియన్ యాక్షన్ జరుగుతాయి సార్. పాకిస్తాన్ వాడు నువ్వు పోస్ట్లో పడుకున్నావంటే వచ్చి తలకాయ కట్ చేసుకుని తీసుకెళ్ళిపోతాడు సార్. అంటే ఇది చాలా మూర్ఖమైన స్టేట్మెంట్. అసలు ఆర్మీ ఏం చేస్తుందో ఎలా పాకిస్తాన్ వాడికి మనిషి మానవత్వం లేని దేశం సార్. అలాంటి దేశాన్ని మనం గత 75-80 సంవత్సరాల నుంచి ఆ దేశాన్ని నుంచి మన దేశాన్ని కాపాడుతున్నాం అన్న ఇంత జ్ఞానం లేని మనిషి వేసే స్టేట్మెంట్ అది సార్. సార్ ఇక్కడ చిన్న మాట చెప్తాను నేను. వాజ్పేయి గారు ఒకసారి అంటారు, ఏబీ వాజ్పేయి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, కార్గిల్ అప్పుడు వీఆర్ మోస్ట్లీ ప్రజెంటెడ్ దేర్. ఆ టైంలో క్లోజ్ అబ్జర్వేషన్లో చూస్తున్నాం మేము, సర్వేలెన్స్లో, ఏరియా సర్వేలెన్స్లో చూస్తుంటాం మేము. ఆయన అంటాడు ఆ వార్ఫీల్డ్ గురించి, గుండెల్లో బుల్లెట్ దిగి మరణించిన ఎందరో వీర జవాన్లను చూశాను, గుండెల్లో బుల్లెట్ దిగి మరణించిన ఎందరో వీర జవాన్లను చూశాను, కానీ వెన్నులో బుల్లెట్ దిగి మరణించిన ఒక్క జవాన్ను చూడలేదు. సూపర్. అది భారతదేశం యొక్క ఆర్మీ యొక్క ఎలా భయం మనకు తెలియదండి. ఒకసారి అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్ గురించి నేను మిమ్మల్ని అడిగాను అంతే. ఇప్పుడు సోషల్ మీడియా ఎలా తయారైందంటే సార్, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఒక సైన్యం గురించి మాట్లాడడం, ఒక సైనికుడి గురించి మాట్లాడడము, ఇది ఒక ట్రెండ్ అయిపోయింది సార్. ఇదే సైనిక స్ఫూర్తి గురించి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాల. ప్రపంచంలో అత్యున్నత సైనిక వ్యవస్థ మీ దృష్టిలో ఏది? భారతదేశాన్ని తీసి పక్కన పెట్టి చెప్పండి. అంటే మీరు డిసిప్లిన్ ఆ డైమెన్షన్లో మాట్లాడితే మాత్రం అండ్ టెక్నాలజికల్గా మాట్లాడితే మాత్రం ఇజ్రాయిల్. రైట్ సార్. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మేము ఈ మధ్య ఒక 2 స్టోరీలు కూడా చేసాం. భారతదేశం నిజంగా ఒక పెద్ద కన్వెన్షన్లో పాల్గొని సైనిక వ్యవస్థ గురించి, మన సైనికుల గురించి విజయం సాధించి కూడా తీసుకొచ్చారు. రెండోది, అమెరికాలోని నేవీ సీల్స్కి సంబంధించిన ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమ కరుడుగట్టిన ట్రైనింగ్ ఇస్తారు అని చెప్పబడింది. దీని మీద మీ కామెంట్ చెప్పండి. ఒక కాంపిటీషన్ ఉంది సార్, ఆ కాంపిటీషన్ పేరు కేంబ్రియన్ పెట్రోల్ కాంపిటీషన్. అంటే అతి కష్టమైన ఆర్మీకి సంబంధించిన కాంపిటీషన్. అందులో నా దేశానికి చెందిన ఆర్మీ ఎన్నిసార్లు గోల్డ్ మెడల్ తెచ్చుకుందో, మీరు తీసుకున్న పేరు నేవీ సీల్స్ ఆఫ్ అమెరికా ఎన్నిసార్లు గోల్డ్ మెడల్ తెచ్చుకుందో మీరే చూసుకోవచ్చు. 32 సార్లు భారతదేశం గెలుచుకుంది అదే కాంపిటీషన్లో. మరి అంటే సార్, మనం ఏ విషయంలో పోలుస్తున్నామో, ఏ కోణంలో అబ్జర్వ్ చేస్తున్నామో అది ఇంపార్టెంట్ సార్. అమెరికాకి దొరికిన ఆయుధం నాకు దొరికితే పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లోనే ఉండడు సార్. రైట్ సార్. నాకు ఇప్పుడు మన సైనికులు బాగున్నారు అనిపించింది. కానీ ఒక క్వశ్చన్ సార్, ఈ మధ్య ఇంటర్నెట్లో రీసెంట్ అయితే కాదు, కొంచెం వే బ్యాక్, ఒక సైనికుడు మాకు ఫుడ్ సరిగ్గా అందట్లేదు, సియాచిన్ పరిసర ప్రాంతాల్లో గడ్డగట్టే టైంలో ఉన్నాము అని అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఆర్మీలో ఈ వ్యవస్థ రేషన్ గురించి మాట్లాడాడు సార్. ఆర్మీలో రేషన్కి 2 కోణాలు సార్. ఒకటి డ్రై రేషన్, ఒకటి రెగ్యులర్ ఫ్రెష్ రేషన్ అంటారు. డ్రై రేషన్ అంటే పప్పు, ఉప్పు లాంటివి. ఫ్రెష్ రేషన్ అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మీట్, మిల్క్ ఇవన్నీ సార్. ఈ డ్రై రేషన్ అనేది సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ సార్. దానికి లోకల్ కమాండర్స్కి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఫ్రెష్ రేషన్ మాత్రం లోకలీ ప్రొక్యూర్ అవుతుంది. నేను 11 సంవత్సరాలు 2004 నుంచి 2015 వరకు నేను సర్వీస్ చేశాను. నేను సర్వీస్ చేసినప్పుడు చాలామంది సీనియర్లతో కూడా నేను ఈ విషయంలో చాలా చర్చలు మాకు జరుగుతాయి.
వాళ్ళు అనేది ఏంటంటే అప్పటి గురించి చెప్తున్నా 2004 to 15 ఓబ్రాయ్ క్వాలిటీ ఆఫ్ రేషన్ హ్యాస్ ఇంప్రూవ్డ్ లైక్ ఎనీథింగ్. అండ్ ఇప్పుడు గత 15 సంవత్సరాలు 15 నుంచి ఇప్పుడు 26 11 సంవత్సరాలు చాలా బాగుంది. కొన్ని సంఘటనలు స్పొరాడిక్ ఇన్సిడెంట్స్ జరగవచ్చు. మీరు ఒక పేరు తీసుకున్నారు సియాచిన్. మొత్తం ఆర్మీలు సార్, ఇండియన్ ఆర్మీ ఎక్కడున్నా సరే ఈ భూమి మీద టాప్ క్వాలిటీ రేషన్ సియాచిన్కే వెళ్తుంది సార్. అండ్ కొన్ని ప్రోడక్ట్స్ సియాచిన్లో ఉన్న సోల్జర్కి ఇచ్చే ప్రోడక్ట్స్ తినడానికి కానీ వాళ్ళ బేసిక్ సర్వైవల్ యూటిలిటీ ఐటమ్స్ కానీ దే ఆర్ ఆల్ ఇంపోర్టెడ్ సార్. వరల్డ్ క్లాస్ ఇస్తారు సార్. స్పొరాడిక్ ఇన్సిడెంట్స్ జరుగుంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే సియాచిన్ లాంటి ప్రాంతాల్లో సప్లై చాలా ఫ్రీక్వెంట్గా డిస్రప్ట్ అవుతుంది బికాజ్ ఆఫ్ ఇంక్లిమెంట్ వెదర్ కండిషన్స్. ఆ వెదర్ కండిషన్స్ బాగుండకపోవడం వల్ల ఒక్కొక్కసారి 10 రోజులు 12 రోజులు 15 రోజులు కూడా రేషన్ అందని రోజులు ఉంటాయి సార్. సియాచిన్ గ్లేషియర్ దాకా ఎందుకు వెళ్తున్నారు? హై ఆల్టిట్యూడ్లో పెద్ద టిన్ డబ్బాల్లో చాక్లెట్స్ వస్తాయి వరల్డ్ క్లాస్ క్వాలిటీ. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్లో మనకి తినాలి అని అనిపించదు, మన ఎపిటైట్ లాస్ అవుతుంది కాబట్టి అవన్నీ పేరుస్తూ ఉంటాం సార్. వరల్డ్ క్లాస్ డ్రై ఫ్రూట్స్ వస్తాయి సార్, ఇవన్నీ దొరుకుతాయి సార్. కాకపోతే మీరు అన్నట్టుగా ఆ సైనికుడు చేసిన వీడియో ఖచ్చితంగా మేబీ లోకల్ కమాండర్కి సంబంధించి ఏదైనా తప్పులు అక్కడ జరుగుండొచ్చు, అంతేగాని ఇదంతా మనం ఆ వేలు సైనికుడి మీద మాత్రం చూపించడానికి, సైనికుడి మీద కానీ సంస్థ మీద మాత్రం చూపించడానికి ఖచ్చితంగా ముమ్మాటికి అనుమతి లేదు సార్. ఎందుకంటే సార్ అన్నట్టుగా ఆయన సరైన సైనికుడు కాదు. ఎందుకంటే ఇంకా సర్టన్ ప్రోటోకాల్ ఉంటుంది, త్రూ ప్రాపర్ ఛానల్ ఉంటుంది. నీ కష్టాన్ని చెప్పుకోవడానికి ఒక లైన్ ఏజెన్సీస్ అంటాం. ఈ లైన్ ఏజెన్సీస్లో ఒక పైన వాళ్ళకి మన కష్టాన్ని తెలియజేయడానికి ఏదో ఒక రూపంలో ఉంటుంది కదా సార్ అన్నట్టుగా ఫుడ్ బాగాలేకపోతే నువ్వు ఆర్టిలరీలో ఉంటే బ్యాటరీ కమాండర్ చెప్తావు, ఇన్ఫెంట్రీలో ఉంటే కంపెనీ కమాండర్ చెప్తావు, కంపెనీ కమాండర్ బటాలియన్ కమాండర్ చెప్తాడు, బటాలియన్ కమాండర్ బ్రిగేడ్ కమాండర్ చెప్తారు. సార్ ఆర్మీ వ్యవస్థ ఎలాంటిదంటే ప్రశ్నించే హక్కు ఇస్తే ఆ వ్యవస్థ లోపల నుంచి కూలిపోతుంది. ప్రశ్నించే హక్కు లేదు సార్. నేను పోఖ్రన్లో క్యాంపు చేస్తున్నాను 2007, బిఫోర్ 2008 ముంబై అటాక్ సార్. పెద్ద ఇసుక తుఫాన్ వచ్చింది సార్. మేము అప్పుడు సాయంత్రం 5:15 గంటల ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇసుక తుఫాన్ రావడం వల్ల ఆ రైస్లో మేము కిచిడి ఇలా చేసుకుంటున్నప్పుడు ఇసుక అంతా పడిపోయింది. ఆ ఇసుక అంతా పడిపోయినప్పుడు అందరు ఇంకా మేము అయ్యో ఫుడ్ అంతా పాడైపోయిందని కూర్చున్నప్పుడు మా 2IC సెకండ్ ఇన్ కమాండింగ్ ఆఫీసర్ కూడా కాదు, సెకండ్ ఇన్ కమాండ్ వచ్చి ఏమైందిరా అట్లా కూర్చున్నారంటే, సార్ ఫుడ్లో అంత ఇసుక పడిపోయిందంటే నాకు ప్లేట్లో వేసి ఇవ్వాలి. ఆయన ప్లేట్లో వేసుకొని మా అందరి ముందు ఆయన తిన్నాడు సార్. ఇసుక ఉన్న బియ్యము, ఇసుకలో ఉడికిన బియ్యము పప్పు కలిపి ఆయన తిన్నాడు. బ్యాటిల్ ఫీల్డ్లో ఒక్కొక్కసారి ఇది కూడా దొరక్కపోవచ్చు. అంటే ద ట్రైనింగ్ ఆఫ్ ద సోల్జర్ ఈజ్ సచ్ దట్ నువ్వు ప్రశ్నించడానికి వీళ్ళే. శ్రీనివాస్ గారు ఒక మాట సార్ చెప్పండి. మనం ఈ కార్గిల్ వార్ గురించి సార్ మాట్లాడారు కాబట్టి కెప్టెన్ విక్రమ్ బత్రా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తారు. చెప్పండి. ఆయన బ్యాక్ ప్యాక్లో తినే వస్తువు ఒక్కటి దొరకలేదు సార్, ఓన్లీ బుల్లెట్లు దొరికాయి. ఆయన ఎక్కడ ఫుడ్ బాగాలేదని చెప్పి కంప్లైంట్ చేసిన సోల్జర్ ఎక్కడ సార్? అంటే బ్యాటిల్ ఫీల్డ్లో కూడా ఆయన దీని గురించి ఆలోచించలేదు. నాకు ఆ పోస్ట్ కావాలి, నా దేశానికి చెందిన పోస్ట్ మీద నా శత్రువు కూర్చున్నాడు అని చెప్పి ఆలోచన ఉన్నాయి. ఆయన బ్యాక్ ప్యాక్లో ఒక్క ఫుడ్ ఐటమ్ దొరకలేదు. అంటే అలాంటి స్పిరిట్ ఎక్కడ? అలాంటి కరెక్ట్ సార్. శ్రీనివాస్ గారు, ఒకవేళ ఇప్పుడైతే యుద్ధం పరిస్థితే ఉంది మొత్తం ప్రపంచం అంతా, యుద్ధం వచ్చి రాకముందే మనకు బోల్డ్ అన్ని ఎఫెక్ట్స్ తెలుస్తున్నాయి. సామాన్యుడి మీద పెట్రోల్ భారం అనుకోండి, ఇంకేమైనా ఇవన్నీ ఉన్నాయనుకోండి. పొరపాటున అనకూడదు కానీ ఒకవేళ యుద్ధం కనుక పరిస్థితి వస్తే దౌత్యపరంగా మనం అవలంబించే మొట్టమొదటి ప్రయత్నాలు ఏముండొచ్చు? ఏ యుద్ధం వస్తే ఆల్రెడీ యుద్ధం నడుస్తుంది కదా. అలా కాదు సార్, డైరెక్ట్గా మనం కన్వర్ట్ అయితే బర్త్డే గిఫ్ట్ ఫర్ 1 week అన్నారు కదా. ఒకవేళ అంటే ఇప్పుడు సామాన్యుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటున్నాను సార్. ఇప్పటికీ పెట్రోల్ భారం, నిత్యావసర సరుకుల భారం ఇవన్నీ వస్తున్నాయి. దౌత్యపరంగా మనం ఆపే అవకాశాలు దేశానికి ఎలా ఉంటాయి? సామాన్యుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫైనాన్షియల్గా? సామాన్యుడు ఎంత ప్రిపేర్ అవ్వాలంటే
కోవిడ్కి అంతే తక్కువ ప్రిపేర్ అయితే చాలు. ఉమ్, కోవిడ్ అప్పుడు లాక్డౌన్ అయింది, బతుకు తెరువు కష్టమైంది సామాన్యుడికి, ఇల్లు కట్టడమే కష్టమైన రోజులు వచ్చినాయి. అంత హీనమైన పరిస్థితి అంటే అంత టఫ్ పరిస్థితి అయితే రాదు. రాదు. ఓకే, మీరు చెప్పండి సార్. ఒకే మాట, చెప్పండి. అవాయిడ్ ఆబ్వియస్ ప్లేసెస్ అట్ ఆబ్వియస్ టైమ్స్. పర్ఫెక్ట్. ఎక్కడైతే ఎక్కువ ఫుట్ ఫాల్ ఉంటుందో ఆ ప్లేసెస్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడే కాదు సార్, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఒక సినీ నటుడు వస్తున్నాడంటే లక్షల్లో వెళ్ళిపోతారు పిచ్చోళ్ళారు. అది చేయబాకండి. తమిళనాడులో ఏం జరిగిందో మనం చూసాం, ఎంతోమంది చనిపోయారు. మన హైదరాబాద్లో కూడా ఏం జరిగిందో, మన సినీ నటుడు వస్తే ఏం జరిగిందో మనం చూసాం. మీకు మీ ఫ్యామిలీ ముఖ్యము, మీ పిల్లలు ముఖ్యము, మీ ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి ఆ యుద్ధ వాతావరణం ఉన్నా లేకపోయినా అవాయిడ్ ఆబ్వియస్ ప్లేసెస్ అట్ ఆబ్వియస్ టైమ్స్. సరే, ఇప్పుడు సైనికులకి యుద్ధంలో వచ్చినప్పుడు సైనికులు ముందుంటారు. ఆ సైనికులు పోరాడుతున్నప్పుడు దేశ పౌరులుగా మనం అవలంబించాల్సిన కనీస కర్తవ్యం ఏంటి సార్ సైనికుల పట్ల? వాళ్ళ పట్ల తప్పుగా మాట్లాడడం మానేస్తే చాలు సార్. సైనికుడికి ఏ విఐపి ట్రీట్మెంట్ సార్? ఏ రోజైనా ఒక సైనికుడు నాకు ఈ విఐపి ట్రీట్మెంట్ కావాలని మిమ్మల్ని అడిగాడా సార్? కరెక్ట్గా ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట అడుగుతాను. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఒక ట్రైన్ వెళ్తోంది ఎక్కడి నుంచో ఎక్కడికి, ఆ ఆర్మీ డ్రెస్లో ఉన్న సైనికులు అందరూ వచ్చేసేసి ఆ బాత్రూమ్ దగ్గర అక్కడ పడుకున్నారు. అంటే సీట్ లేక వాళ్ళు నిద్రపోతున్నారు. నార్మల్గా బయట కంట్రీస్లో ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అనేది ఒకటి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఉన్నా ఇక్కడ మనకు కూడా ఉంది, లేదనట్లేదు. కానీ అప్పటికప్పుడు టీసీ వచ్చి మానవతా దృక్పథంతో తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టారు. ఇది సర్టన్ ఇన్సిడెంట్స్లో జరుగుతుంది. మామూలు బస్సుల్లో కానీ ట్రైన్లలో కానీ ఎవరైనా ఆర్మీ ఆఫీసర్ వచ్చాడంటే ఎవరు లేరు, చేయట్లేదు. నిజంగానే జరుగుతున్నది. ఈ స్ఫూర్తిని ఎలా ప్రశ్నించవచ్చని అనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఏమవుతుందంటే సార్, మన దేశంలో ఒక ప్రాబ్లం ఉంది సార్. ఆ ప్రాబ్లం ఏంటంటే మనం సాధారణంగా ఆర్మీ చేసిన ఆపరేషన్స్ని డీక్లాసిఫై చేయం సార్. మన ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసిన ఆపరేషన్స్ని డీక్లాసిఫై చేయం సార్. డీక్లాసిఫై అంటే ప్రజలు చెప్పడం ఏం జరిగిందో. అది చేస్తే వీళ్ళు చేస్తున్న త్యాగాలు ఏంటి వీళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు చెప్పరు సార్ మామూలుగా? అంటే ఒక కాన్ఫిడెన్షియాలిటీ నేచర్ సార్. మనము ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, నాకు బలం ఉంది అని చెప్తే ఇంకో బలం ఉన్నోడికి ఆ విషయం నచ్చదు సార్. నేను బలవంతుడిని అని చెప్తే ఎలాగో వీడిని ఓడించాలి అన్న ఒక ఆలోచనలో వస్తారు సార్. ఇది ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఇది 100% వర్తిస్తుంది సార్. ఎప్పుడైనా అందుకే ఆర్మీలో కూడా మాకు ఒక స్టేట్మెంట్ నేర్పిస్తారు సార్, అపియర్ వీక్ వెన్ యు ఆర్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ వెన్ యు ఆర్ వీక్ అంటారు. నువ్వు భయపడుతున్నప్పుడు భయం లేని పులిలాగా కనిపించు, నీకు భయం లేదు అన్నప్పుడు భయపడుతున్నట్టే నటి. చివరిగా మీకు ఒక ప్రశ్న. అన్ఫార్చునేట్ ఏంటంటే ఇందాక దీనికి చెప్పండి. ఇక్కడ ఇండియన్ సిస్టమ్స్లో కొన్ని మార్పు రావాలి. ఎవరైతే వాళ్ళ చేసిన ఉద్యోగాలు డిఫెన్స్లో కానీ ఇంటెలిజెన్స్లో కానీ స్పై ఏజెన్సీలు చేసిన ఉద్యోగస్తులు ఉంటారో, కొన్ని సందర్భంలో ఎస్పెషల్లీ స్పై ఏజెన్సీలు చేసిన RNDW కానీ ఐబీ కానీ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసిన జాబ్ అంటాం కంటే కూడా త్యాగాలు అంటాం మనం. ఆ త్యాగాలన్నింటినీ వాళ్ళ మనసులోనే సీక్రెట్ ఆఫ్ ద స్పై, ద సీక్రెట్స్ ఆఫ్ ద స్పై డై విత్ ద బరియల్ అని చెప్తారు. దీని మీద ఒక చిన్న హైపోథెటికల్ క్వశ్చన్ సార్ మీకు. సార్ మీరు ఆ ట్రైన్ ప్రశ్న అడిగారు కదా సార్, జవాబు ఇవ్వకపోతే నేను రాత్రి పడుకోలేదు. చెప్పండి. జవాబు ఇస్తాను. దానికి కారణం ఒక సైనికుడు బాత్రూమ్ దగ్గర కానీ రిజర్వేషన్ లేకుండా బయలుదేరాడు అంటే ఇట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ అట్ బటాలియన్ లెవెల్స్. నాకు ఒక కమాండింగ్ ఆఫీసర్ ఉండేవాడు. ఐ మీన్ యువర్ కామెంటింగ్ ఆన్ ద బటాలియన్ డైరెక్ట్లీ? 100% బటాలియన్ ఆఫీసర్ సార్, బటాలియన్ కమాండింగ్ ఆఫీసర్. మా బటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ ఒకే ఒక ఆదేశం సార్, కన్ఫర్మ్డ్ రిజర్వేషన్ లేకుండా ఎవ్వడూ సెలవులో వెళ్ళడానికి వీల్లేదు. సింపుల్. ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. అండ్ ఏదైతే బోగీలో స్పెషల్ ఫౌజీ బోగీస్ ఉంటాయో అందులో సీటు కూర్చోబెట్టిన తర్వాతే ఒక సుబేదార్ని స్టేషన్ పంపిస్తాడు. ఆయన వీళ్ళని కూర్చోబెట్టిన తర్వాతే. ఎందుకంటే సార్ నేను ఆర్మీలో ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి సార్. ఏమని, ఆర్మీ వాళ్ళు ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని తప్పు పనులు చేశారు, తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉంటున్నారు అని చెప్పేసి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అప్పుడు మా కమాండింగ్ ఆఫీసర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నంటే, నీకు కన్ఫర్మ్డ్ సీట్ ఉన్నంత వరకు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు,
అండ్ నీకు రిజర్వేషన్ దొరకలేదు అంటే నీ సెలవును పోస్ట్పోన్ చేసుకో, ఎప్పుడు రిజర్వేషన్ దొరికితే అప్పుడు. సో ఇది చేస్తే సార్ అక్కడ సైనికుడే అవమానం కాదు, సైన్యానికే అవమానం. బాత్రూమ్ దగ్గర కూర్చొని ఒక సైనికుడు వెళ్తున్నాడంటే దేశానికి చాలా అవమానం సార్. కరెక్ట్ సార్. సార్ చివరిగా ఒక్క మాట సార్ శ్రీనివాస్ గారు, మీరు సైనిక స్ఫూర్తి గురించి మా ప్రేక్షకులకు ఒక్క మాట చెప్పండి సార్, డైరెక్ట్ టు ద కెమెరా. సార్ సింపుల్ సార్, ఒక సైనికుడు డబ్బు కోసం కానీ ఒక శాలరీ కోసం కానీ దేశాన్ని కాపాడడానికి వెళ్ళలేదు. దేశం ముఖ్యము, నా ఫ్యామిలీ కన్నా నా దేశమే ముఖ్యం అనుకున్నాడు కాబట్టి వెళ్ళాడు. మీకు చేతనైనంత వరకు మీ ఇంట్లో కానీ, మీ వీధిలో కానీ, మీ సొసైటీలో కానీ, మీ ఊర్లో కానీ ఒక సైనిక ఫ్యామిలీ ఉందంటే ఒక్క విషయం నేను చెప్తాను, చాలా చాలా కేసెస్ ఉన్నాయి. వాళ్ళ భూముల్ని కబ్జా చేసుకోవడం కానీ, వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం కానీ చాలా కేసులు వస్తున్నాయి. మీరు దయచేసి సైనికుల మనోభావాల్ని దెబ్బతీసేటట్టు ప్రవర్తించకండి. తను దేశం కోసం వెళ్ళినవాడు, ఆ ఇంటిని, ఇంట్లో ఉన్న పిల్లల్ని, భార్యని, తల్లిదండ్రుల్ని మీ విలేజ్కి అప్పగించి వెళ్ళాడు. సో వాళ్ళందరినీ చూసుకునే బాధ్యత మనందరిది. సో చాలా చాలా ఆలోచించి వాళ్ళతో వ్యవహరించాలి. మీరు డైరెక్ట్గా మన ప్రేక్షకులకి, సామాన్యులకి, ఒకవేళ యుద్ధం వచ్చినా కానీ దౌత్యపరంగా మన దేశం ఏ స్థితిలో ఉందన్న ధైర్యం చెప్పండి సార్, డైరెక్ట్ టు ద కెమెరా. భారతదేశం కాగిత పులి కాదు. కాగిత పులి అంటే డిప్లొమాటిక్గా ఉండి స్టేట్స్మెంట్ ఇచ్చుకుంటా తన పని నడిపించుకునే దేశం కాదు. భారతదేశము గోడ మీద పిల్లి కూడా కాదు. ఇది భారతదేశం అనేది ఒక పులి. సో భారతదేశంతో పెట్టుకుంటే వచ్చే రోజుల్లో ఆ పెట్టుకున్న దేశాలు చాలా నష్టపోతాయి. కాబట్టి ఈ దేశంలో ఉన్న పీసు, సెక్యూరిటీ అనేది ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. కాబట్టి యుద్ధం అనేది మనకి లెక్క కాదు. మనకి ఓబ్రాయ్ సార్ లాగా ఎంతోమంది దేశం కోసం కమిట్మెంట్ అయిన వీర జవాన్లు మన కోసం ఉన్నారు. అంత మించిన డిప్లొమాటిక్గా వ్యవహరించగల భారతదేశ ప్రభుత్వాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ఇచ్చినందుకు. మీతో ఇంకా చాలా మాట్లాడాలనుంది, సమయభావం మళ్ళీ వీఆర్ జస్ట్ గోయింగ్ టు ఇన్వైట్ యూ. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. థ్యాంక్ యూ సార్. భారతదేశంలో మనం ఉన్నాం, మన కోసం మనల్ని కాపాడడానికి సైనికులు ఉన్నారు, మనల్ని నడిపే సారథులు ఉన్నారు. వాళ్ళిద్దరూ మన భారతదేశ వెన్నెముకకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు. సో కీప్ స్టేయింగ్ ఇన్ఫార్మ్డ్ అండ్ కీప్ సేఫ్. ఒక సైనికుడిని గౌరవించడం నేర్చుకోండి, సైనికుడి కోసం మనము నిలబడదాం. That's all for today. This is Hari Krishna signing off for Sakshi Exclusive.